Good evening, sisters. So wonderful evening, everyone, and hearty welcome to today's session. And really, I'm very excited today. ఎందుకంటే మనం ఆల్రెడీ 6 months జర్నీ స్టార్ట్ చేసాం జూలై 1 నుంచి. అయితే కొంతమంది కంప్లీట్ గా 6 months మీతో జర్నీ చేయాలని ఉంది, కానీ సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వలన చేయలేకపోతున్నాం అన్న ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ లో ఉంటూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే ఎవ్రీ సాటర్డే వాళ్ళు లైవ్ సెషన్ లో కనెక్ట్ అయ్యి మిగతా డేస్ అన్ని కూడాను నాతో కాంటాక్ట్ లో ఉంటూ కనెక్ట్ అయి ఉంటూ 6 months జర్నీ చేయొచ్చు. ఓకే, సో అదే మన కొత్త కోర్స్ ఇంట్రడ్యూస్ చేయడం అయింది, ఇన్నర్ చైల్డ్ కనెక్షన్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ ట్యూనింగ్. సో ఆల్రెడీ నేను అందరికీ తెలియజేయడం అయింది ఈ విషయం. చాలా మంది ఫ్రెండ్స్ మెసేజ్ చేసి ఈ కోర్సులో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ వెల్కమ్ టు యూ ఆల్ ఫర్ దిస్ న్యూ జర్నీ. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ రీచింగ్ మీ అండ్ జాయినింగ్ ఇన్ మై మిషన్. సో మీ అందరికీ నేను ముందే తెలియజేసా, అదేంటి అంటే 1 lakh women కి నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా, ఎవరిని వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేసుకొని లైఫ్ లో హ్యాపీగా సక్సెస్ఫుల్ గా ఉండడానికి అని. సో అందుకు మిగతా వాళ్ళకి అంటే ఎవరైతే 6 months కంప్లీట్ గా అంటే వీక్లీ 5 days మాకు వీలు కావడం లేదు అన్ని వాళ్ళకు కూడాను అవకాశం కల్పించడం జరుగుతుంది. సో సో దిస్ ఈజ్ అవర్ న్యూ జర్నీ. ఈ రోజు నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు కూడాను స్టెప్ బై స్టెప్ మనతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, అలాగే మన లైఫ్లో ఇంపార్టెంట్ పార్ట్స్ అసలు ఏంటి, వాటి మీద ఒక మంచి అవగాహన తెచ్చుకొని ఒక్కొక్కటిగా మనల్ని మనం బెటర్ చేసుకుంటూ అన్ని ఆస్పెక్ట్స్ కూడా లైఫ్లో ఫుల్ఫిల్డ్గా మనం మన జీవితాన్ని జీవించాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికి కూడా ఈ 6 months జర్నీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ తెలియజేసా, ఈ స్నేహ ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యోర్స్ అన్న యూట్యూబ్ ఛానల్ నేను ఒక విజన్తో స్టార్ట్ చేయడం జరిగింది. ఏదో జస్ట్ టైం పాస్ కోసమో లేకపోతే జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం అయితే కాదు. ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, వీడియోస్ వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడాను వాళ్ళ లైఫ్కి వండర్ఫుల్ వాల్యూ యాడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో చాలా మంది కామెంట్స్ రూపంలో, మెసేజెస్ రూపంలో, ఫోన్ కాల్స్ రూపంలో కూడా నాకు తెలియజేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్నేహ ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యోర్స్ అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి, నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు. అలాగే చాలా మంది వీడియోస్ వాచ్ చేస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేయలేదు. సో దయచేసి చేయండి. అలాగే మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఎందుకంటే మనం ఏ నాలెడ్జ్ అయితే పొందుతున్నామో అది మనం ఇంకొకరితో షేర్ చేసినప్పుడు వాళ్ళకి కూడా అది ఉపయోగపడుతుంది. సో అది కూడా మనకు ఒక బ్లెస్సింగ్ లాంటిది. ఓకే, సో మరి లేట్ చేయకుండా ఈరోజు సెషన్ స్టార్ట్ చేసేద్దాం. అయితే కొంతమంది కొత్తగా జాయిన్ అయ్యారు ఈరోజు సెషన్లో. అమ్మ, ఎవరు కొత్తగా జాయిన్ అయ్యారు కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకుంటారా? హలో 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 హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. యా, వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. నా పేరు జ్యోత్స్న మ్యామ్, ఈ రోజే జాయిన్ అయ్యా యా ఫ్రమ్ హైదరాబాద్. యా, హార్టీ వెల్కమ్ అమ్మా టు అవర్ లవ్లీ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. యా, సో ఏమి ఆశిస్తున్నారు స్నేహ ఫ్యామిలీ నుండి, స్నేహ నుంచి మీరు? బెటర్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్. యా, యు వాంట్ టు మేక్ ఎ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. వెరీ చేంజ్ గుడ్. ఇన్ అవర్ లైఫ్. ష్యూర్ ష్యూర్. నా పర్పజే అది. ఓకే,
ఎవరైతే లైఫ్ లో చేంజ్ తెచ్చుకుందాం అనుకుంటున్నారో, ద బెటర్ లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి జస్ట్ హెల్ప్ ఆర్ గైడెన్స్ అందించడం. సో తప్పకుండా తప్పకుండా మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది ఫుల్ఫిల్ అవుతుందమ్మా. అండ్ వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ టు ఆల్ లవ్లీ ఫ్యామిలీ. ఇంకెవరు మాట్లాడుతున్నారా? ఓకే, సో ఛాన్స్ ఇద్దాం మళ్ళీ మనం ఎండ్ ఆఫ్ ద సెషన్ ఒకవేళ ఎవరైనా మాట్లాడాలనుకుంటే. సో ఈరోజు ఇన్నర్ చైల్డ్ కనెక్షన్ కి సంబంధించి మనం మాట్లాడుకుందాం అనుకున్నాం. సో ఇన్నర్ చైల్డ్ కి సంబంధించి ఆల్రెడీ మీ అందరికీ ఐడియా ఉందని అనుకుంటున్నా. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అన్న 3 days వర్క్ షాప్ చేసాం. అలాగే ముందు కూడాను చాలా సార్లు మాట్లాడాం. అసలు ఇన్నర్ చైల్డ్ అంటే ఎవరు? ఓకే, చెప్పండి ఎవరు? మనలో ఉన్న ఒక చిన్న బేబీ లాగా చైల్డ్హుడ్. సబ్ కాన్షియస్ మైండ్ మేడం, సబ్ కాన్షియస్ మైండ్. యా, సబ్ కాన్షియస్ మైండ్. సో సునీతమ్మ, హార్టీ వెల్కమ్ టు అవర్ సెషన్. యు ఆర్ ద న్యూ మెంబర్. థ్యాంక్ యూ మ్యామ్. యా, సో సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్నర్ చైల్డ్. అంటే మనకి ఎలాగైతే మనం వ్యక్తి ఒకలమైన మనకి రకరకాల పేర్లు ఉంటాయి కదా. ఈ బాడీకి ఉన్న పేరు ఒకటైతే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. అమ్మ అని, అక్క అని, చెల్లి అని, ఓకే, పాప అని. సో అలాగే మనలోనే దాగి ఉన్న ద పవర్ ఏదైతే ఉందో, మనకు తెలియకుండానే మనల్ని నడిపిస్తూ ఉందో, అదే మన సబ్ కాన్షియస్ మైండ్. దానికే మనం పెట్టుకున్న పేరు ఇన్నర్ చైల్డ్. ఓకే, ఎందుకు ఆ ఇన్నర్ చైల్డ్ అని పెట్టుకోవడం అయింది? ఎవరైనా చెప్పగలరా? అది ఎప్పుడు మనకి అంటే మనము కాన్షియస్ లో ఉండి అందరితో మాట్లాడుతూ ఉంటాం, కానీ అదేమో లోపల మనల్ని ఒక రన్ చేస్తూ ఉంటది, ఆలోచిస్తూ. అంటే పాస్ట్ తీసుకొచ్చి అన్ని ఎప్పటికీ గునుకుతూ ఉంటది అనుకోండి. మనకు ఒక మాట్లాడుతూనే ఉంటది. మనం వేరే వాళ్ళతో మాట్లాడుతుంటాం కానీ మన ఆలోచన అది వేరేవి ఉంటాయి. ఒకటి ఆలోచిస్తుంటాము, ఒకటి మాట్లాడుతుంటాము. ఇదేమో మనం కావాలనుకొని చేస్తుంటాం, అదేమో మనకు తెలవకుండా చేస్తూనే ఉంటాం. అది అని అట్లా. ఖచ్చితంగా అమ్మా. సో అది 100% కరెక్ట్. మన సునీత అమ్మ ఏదైతే చెప్తున్నారో, కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ రెండు మనకి పనిచేస్తూ ఉంటాయి నార్మల్ గా. కాన్షియస్ మైండ్ ఏంటంటే మన డే టు డే యాక్టివిటీస్, రెగ్యులర్ టాస్క్ ఏవైతే మనం చేస్తున్నామో అవి ప్రతిరోజు చేస్తూ చేస్తూ మనకు అలవాటు అయిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెల్లవారు లెగ్గానే బ్రష్ చేయడం, స్నానం చేయడం, అలాగే వంటకు సంబంధించిన విషయాలు, మిగతా పనులు ఏవైతే మనం చేస్తున్నామో రెగ్యులర్ గా చేస్తాం కాబట్టి వాటి కోసం పెద్దగా ఆలోచించి చేయవలసిన అవసరం లేదు. అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కొన్ని ఏంటంటే మనం పర్టికులర్ గా ఆగి ఆలోచించి డెసిజన్ తీసుకొని చేయవలసి వస్తూ ఉంటాయి. అయితే సబ్ కాన్షియస్ మైండ్ కి వచ్చినప్పటికి ఏంటంటే మనం ఏం ప్రయత్నించక్కర్లేదు దీనికి సంబంధించి. ఓకే, మనం చూసినవి, విన్నవి, చదివినవి, ఓకే, తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి ఎక్స్పీరియన్సెస్, మన బయట ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్సెస్ తో పాటు గత జన్మల తాలూకా ప్రభావాలు కూడా కలిగి ఉంటది ఈ సబ్ కాన్షియస్ మైండ్ మీద. ఓకే, 24 hours యాక్టివ్ గానే ఉంటది సబ్ కాన్షియస్ మైండ్ అన్నది. ఓకే, కాబట్టి దీన్ని కానీ మనం కరెక్ట్ గా స్టడీ చేసుకొని మన సబ్ కాన్షియస్ మైండ్ లేదా మన ఇన్నర్ చైల్డ్ ఏదైతే ఉందో దానికోసం అర్థం చేసుకొని దానితో కానీ మనం ఇన్ డెప్త్ గా కనెక్ట్ అయితే అప్పుడు, ఇప్పుడు మన సునీత అమ్మ అన్నారు కదా, మనం మాట్లాడుతూ ఉంటాం కానీ లోపల ఒకటి ఆలోచిస్తుంటామని. అలా కాకుండా మనస వాచ కర్మన ఒకటే చేయడం అవుతుంది మనం. ఓకే, మనస వాచ
కర్మణ. అంటే మనం ఏదైతే మనసులో ఆలోచిస్తామో అదే మాట్లాడతాం, ఏది మాట్లాడతామో అదే చేస్తాం. ఓకే, అప్పుడేంటవుద్దంటే తామరాకు మీద నీటి బొట్టులా ఉంటూ అన్ని పనుల్ని మనం పర్ఫెక్ట్ గా చేయగలుస్తాం అన్నమాట. అంటే దేని మీద కానీ మోహం ఉండదు, అలాగే ఏ విషయం పట్ల కూడా అశ్రద్ధ ఉండదు. ఏదో మనకి మంచి అయింది కదా అని ఓ ఎగిరి గెంతేసి ఓవర్ జాయ్ అయిపోవడం, లేదా ఏదైనా కష్టం వచ్చేసరికి బాగా కృంగిపోయి డిప్రెస్ అయిపోవడం, ఇలా ఏమి ఉండవు. ప్రతి దాన్ని కూడా మనం బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేయగలం. ఓకే, సో అటువంటి పరిస్థితికి చేరడానికే ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తున్నారు. ఎవరు అంటే ఇలా డిఫరెంట్ సెషన్స్ అందరూ అటెండ్ ఎవరైతే అవుతున్నారో వాళ్ళు. ఓకే, అంతే కదమ్మా. ప్రతి 1000 మందిలో ఒక్కరనో 1,00,000 మందిలో ఒక్కరనో చెప్పొచ్చు ఇలాంటి ఆలోచనలు ఆలోచించడం, ఇటువంటి విషయాల్లో ఇంట్రెస్ట్ చూపించడం, అలాగే నేర్చుకోవాలని ముందుకు రావడం, నేర్చుకున్నవి లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి యాక్షన్ టేకింగ్ లోకి రావడం, అలాగే ఇంప్లిమెంట్ చేస్తున్నవి కంటిన్యూ చేయాలన్న ఒక దృఢ సంకల్పం తెచ్చుకోవడం. ఇది అందరి వల్ల అయ్యేది కాదు, అంత ఈజీ కూడా కాదు. ఇలాంటి విషయాల్లో మన తాలూకు ఇంట్రెస్ట్ ని పెట్టి కంటిన్యూ చేయడం అన్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం మనకి కంగ్రాట్స్ చెప్దాం. కంగ్రాచులేషన్స్ ఆల్. ఇటువంటి వేలో మనం అడుగుపెట్టి ముందుకు వెళ్తున్నందుకు అండ్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్ ఫర్ యువర్ వండర్ఫుల్ లైఫ్. మీ డ్రీమ్ లైఫ్ ని మీరు లీడ్ చేయాలని, మీరు ఎప్పుడు కూడాను ఆనందంగా, ఆరోగ్యంగా, అలాగే మీ కుటుంబ సభ్యులతో, మిగతా అందరితో కూడాను మంచి సత్సంబంధాలు కలిగి ఉండి జీవితాంతం హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, అయితే ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనుకున్నా, ఇన్నర్ చైల్డ్ అనుకున్నా, మెయిన్ కాన్సెప్ట్ ఏమనుకున్నాం మనం? మనతో మనం కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ ఇన్నర్ చైల్డ్ అని పర్టికులర్ గా దానికి ఎందుకు మనం అంటున్నామంటే, చిన్నపిల్లలు ఇప్పుడు ఫిజికల్ గా మనం చూసుకుంటే తల్లి బిడ్డను కనిన తర్వాత ఎంతో ప్రేమగా, ఎంతో కేర్ఫుల్ గా ప్రతి చిన్న విషయాన్ని కూడా చూసుకుంటుంది కదా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒకవేళ ఆ తల్లికి ఏదైనా అర్జెంట్ వర్క్ ఉన్నా కూడాను ఆ చిన్న పాప దగ్గర ఎవరినైనా కాపలా పెట్టి మీరు చూస్తూ ఉండండి, నేను ఆ పని పూర్తి చేసుకొని వస్తానని చెప్తుంది కదా. మరి మనలోనే ఉంటున్న ఈ ఇన్నర్ చైల్డ్ కి మనమేం కేర్ తీసుకుంటున్నాం కదా. అంతే కదమ్మా. మనలోనే ఉన్న ఈ ఇన్నర్ చైల్డ్ కోసం మనం ఏం కేర్ తీసుకుంటున్నాం? అసలు ఉన్నదన్న తెలీదు. గుర్తించటం లేదు. అదొకటి ఉంది మనలో అన్న విషయమే గుర్తించడం లేదు. కాబట్టి ఏంటంటే చెప్పాలంటే అసలు ఇన్నర్ చైల్డ్ అనగా దానికి రూపం కూడా ఏం లేదు కదమ్మా. ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ అన్నా, ఇన్నర్ చైల్డ్ అన్నా, దానికి పర్టికులర్ గా రూపం అంటే ఏమీ లేదు కదా. అలాగని లేదు అంటే కాదు కదా. ఇప్పుడు భగవంతుడు అంటున్నాం, యూనివర్సల్ ఎనర్జీ అంటున్నాం, ఉన్నది కదా. కానీ ఏమైనా రూపం ఉందా? లేదు. ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ పవర్. ఎవరైతే ఆ యూనివర్సల్ ఎనర్జీతో కనెక్ట్ అవుతారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అన్నది రియల్ లైఫ్ లో తెలుస్తూ ఉంటుంది. అలాగే ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఆర్ ఇన్నర్ చైల్డ్ కూడా దానికి పర్టికులర్ గా రూపం అంటూ లేదు. కానీ మన పూర్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మాత్రం 1000% ష్యూర్. ఓకే, చూసారా ఎంత డిఫరెంట్ గా ఉందో మన లైఫ్. అంటే మనలోనే ఉందన్న విషయం కూడా మనకు తెలియని ఒక అంశం పూర్తిగా మన జీవితాన్నే కంట్రోల్ చేస్తుంది కదా. సో దానికోసం కానీ మనం ఇన్ డీటెయిల్ గా తెలుసుకొని దాంతో కానీ ఇన్ డెప్త్ గా కనెక్ట్ అయితే మనం ఎంత అద్భుతంగా చేసుకోవచ్చు మన జీవితాన్ని కదమ్మా. అందుకే పర్టికులర్ గా
ఈ సెషన్స్ అన్నవి నేను డిజైన్ చేయడం జరిగింది. సో అందులో ఈరోజు ఫస్ట్ డే. ఈరోజు ముఖ్యంగా మన జీవితంలో అసలు ఏంటి ముఖ్యమైన అంశాలు. ఇప్పుడు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే దానికి మనం ఫౌండేషన్ వేసి పిల్లర్స్ వేసి కన్స్ట్రక్ట్ చేస్తాం కదా. సో అలా మన జీవితానికి ఫౌండేషన్ లేదా పిల్లర్స్ లాంటివి ఏంటి అన్నవి ఈరోజు మనం తెలుసుకుందాం. అది తెలుసుకొని కానీ ఫౌండేషన్ కరెక్ట్గా వేసుకుంటే దాని మీద మనకి ఎన్ని అపార్ట్మెంట్స్ అన్నా కట్టుకోవచ్చు కదా. సో ఈరోజు ఆ విషయం మనం తెలుసుకుందాం. లెట్ మీ షేర్ మై స్క్రీన్. So welcome to Sneha, a true friend of yours. And Sneha అండర్లో మనం ఎవ్రీ సాటర్డే కలుస్తున్నాం. మనతో మనం ఇంటరాక్ట్ అవ్వడానికి, మనతో మనం కనెక్ట్ అవ్వడానికి ఈరోజు కొత్త జర్నీ కూడా స్టార్ట్ చేసాం. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకుందాం 4 quadrants ఆఫ్ లైఫ్. ఓకే, 4 quadrants ఆఫ్ లైఫ్. ఇప్పుడు జనరల్ గా మనం ఒక సర్కిల్ తీసుకున్నాం అనుకోమ్మా, 4 పార్ట్స్ మనం చేస్తే దానికి 4 డిఫరెంట్ పార్ట్స్ మనకు అందులో ఉంటాయి కదా. సో మన లైఫ్ ని ఒక సర్కిల్ తో కానీ మనం పోల్చుకుంటే ఇప్పుడు మనం ఏవైతే మాట్లాడుకోబోతున్నామో ఈ 4 అంశాలే కంప్లీట్ గా మన జీవితాన్ని ఫుల్ఫిల్ చేయడానికి అవసరమైనవి అనమాట. సో అవేంటో తెలుసుకుందాం అనుకుంటున్నారా మరి? 4 ఓకే, చూద్దాం అవేంటో. ఫస్ట్ వన్, ఈ 4 అంశాలు ఏంటంటే మన ఇన్నర్ వరల్డ్ అలాగే మన అవుటర్ వరల్డ్, ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు నేను ఏవైతే మీకు 4 అంశాలు చెప్పబోతున్నానో అవి మన ఇన్నర్ వరల్డ్ అంటే మన అంతరంగంలో ఏవేవైతే ఉన్నాయో దానికి సంబంధించింది ప్రపంచం. ఓకే, అంతః ప్రపంచం అని మనం అంటాం కదా, ఇన్నర్ వరల్డ్. దాన్ని అలాగే అవుటర్ వరల్డ్, మనం భౌతికంగా బయట ఏదైతే ప్రపంచాన్ని చూస్తున్నామో ఈ రెండింటిని కోరిలేట్ చేయడానికి ఈ 4 పిల్లర్స్ అన్నవి మనకి అవసరం. అలాగే వాటి గురించి తెలుసుకోవడం కూడా చాలా అవసరం. ఎందుకంటే మనం ఇప్పుడు ఏ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నామో మనం ఏమనుకుంటుంటాం, బయట ఏదైతే చూస్తున్నామో అదే అనుకుంటున్నాం. కానీ ఒక్క విషయం మనం మర్చిపోతున్నాం, ఏంటంటే మనం మన లోపల ఎటువంటి థాట్స్ కలిగి ఉంటున్నామో, ఎటువంటి బిహేవియర్ కలిగి ఉంటున్నామో, ఎటువంటి దృక్పథం కలిగి ఉంటున్నామో మనకి బయట ప్రపంచం అదే విధంగా కనిపిస్తుంది. ఓకే, కానీ మనం ఏం చేస్తుంటాం అంటే బ్లేమ్ చేస్తుంటాం బయట వరల్డ్ని. వాళ్ళు ఇలా వీళ్ళలా, లేకపోతే ఇలా అయిపోయింది, అలాగ అయిపోయింది, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నాకు ఆ ప్రాబ్లం వచ్చింది. కానీ అవి అలా అవ్వడానికి, అవి అలా రావడానికి నేను ఎంతవరకు కారణం అన్నది ఆలోచించండి. ఓకే, కాబట్టి మనకి ఇన్నర్ వరల్డ్ అండ్ అవుటర్ వరల్డ్ ని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం మన లైఫ్ ని హ్యాపీగా ముందుకి తీసుకువెళ్ళొచ్చు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే ఇన్నర్ వరల్డ్ కి సంబంధించిన జ్ఞానం కలిగి ఉండి మనతో మనం కంప్లీట్ గా కనెక్ట్ అవుతామో, అంటే ఇన్నర్ వరల్డ్ తో కనెక్ట్ అవుతామో, అప్పుడు మాత్రమే అవుటర్ వరల్డ్ లో కూడా మనం సక్సెస్ సాధిస్తాం. ఇన్నర్ వరల్డ్ లో మనం సక్సెస్ అవ్వకుండా అవుటర్ వరల్డ్ లో అవ్వడం అన్నది ఇంపాసిబుల్. ఓకే, కాబట్టి మన ఈ ఇన్నర్ వరల్డ్ ని అవుటర్ వరల్డ్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఏంటి ఆ 4 పిల్లర్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ క్వాడ్రంట్. ఓకే, ఫిజికల్ క్వాడ్రంట్ అంటే ఏంటంటే మన శరీరంకి సంబంధించిన అవగాహన. ఓకే, మనం మన బాడీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం. ఓకే, అసలు భగవంతుడు మనకి ఇంత అద్భుతమైన మానవ జన్మని అందించినందుకు అసలు ఒక్కసారైనా మనల్ని మనం అప్రిషియేట్ చేసుకున్నామా, ఆ భగవంతుడికి థ్యాంక్స్ చెప్పామా, ఇవన్నీ ఆలోచించు. ఓకే,
ఎందుకంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం బాడీని కలిగి ఉన్నాం కదా. అఫ్ కోర్స్ మనలో ఆత్మ, అలాగే మన మైండ్, ఇవన్నీ ఏవైతే అనుకుంటున్నాం అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఇన్విజిబుల్. కానీ విజిబుల్ ఏంటి అంటే మన బాడీ కదా. మనం మన బాడీతో ఎంత కనెక్ట్ అయి ఉన్నాం, ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాం, అలాగే ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అలాగే మనం ఈ బయట ఏవేవైతే చేస్తున్నామో వర్క్స్, ఇంట్లో అవనివ్వండి, వర్క్ ప్లేస్ లో అవనివ్వండి, రకరకాల నావిగేషన్స్ అన్ని ఉంటాయి కదా. అవన్నీ కూడా మనకి ఈ ఫిజికల్ క్వాడ్రంట్ లోకి వస్తాయి. ఓకే, అంటే మన ఓన్ బాడీ, మనం చేస్తున్న అవుటర్ వర్క్స్, అలాగే మన కెరియర్ అవనివ్వండి, మన గోల్స్ అవనివ్వండి, ఏవేవైతే బయట సాధించడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నామో ఇవన్నీ కూడా భౌతిక ప్రపంచానికి సంబంధించినవన్నీ కూడా ఈ ఫిజికల్ క్వాడ్రంట్ లోకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చినప్పటికీ ఇమోషనల్ క్వాడ్రంట్. ఓకే, ఇమోషన్స్ ఇవి కూడా ఇన్విజిబుల్, మనకు కనిపించవు, కానీ చాలా పెద్ద గేమ్ ప్లే చేస్తూ ఉంటాయి. ఓకే, దీనిలోకి ఏ వస్తాయి అని ఆలోచిస్తే, ఏదైనా ఒక సిచ్యువేషన్ కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అయింది, దానికి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం. ఓకే, భయపడుతున్నామా, లేకపోతే ఓవర్ జాయ్ అవుతున్నామా, డిప్రెస్ అవుతున్నామా, ఇలా డిఫరెంట్ ఇమోషన్స్ ఉన్నాయి కదమ్మా. కోపం వస్తుందా? ఓకే, దీనికి సంబంధించి మన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్ ఈజ్ నాట్ అ బెడ్ ఆఫ్ రోజెస్. జీవితం ఎప్పుడు కూడాను పూల పాన్పుల ఉండదు. అందులో ముళ్ళులు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, ఇంకా పెద్ద పెద్ద కూడా ఉండొచ్చు. అయితే మనం ఈ జీవితం అనే ప్రయాణం ఏదైతే చేస్తున్నామో అందులోని ఏవేవైతే ఛాలెంజెస్ వస్తున్నాయో వాటిని మనం ఏ దృష్టితో చూస్తున్నాం. వాటిని ప్రాబ్లమ్స్ గా చూసి మన నెత్తి మీద పెద్ద కొండల్లా ఫీల్ అవుతున్నామా, లేదా మనల్ని మనం బెటర్ చేసుకోవడానికి భగవంతుడు మనకు కల్పిస్తున్న అవకాశాలుగా చూస్తున్నాం. ఓకే, మనం ఎప్పుడు సెషన్స్ లో మాట్లాడుకుంటున్నాం, ఒక్క ఆలోచన చాలు మన జీవితాన్ని మార్చేయడానికి అని. ఓకే, సో ఈ ఇమోషనల్ క్వాడ్రంట్ విషయానికి వచ్చినప్పటికీ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు, ఎవరెవరైతే సెషన్స్ రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నారో. అంతకు ముందు మీ తాలూకు ఆలోచన విధానం, మీ ఇమోషన్స్ ఎలా ఉండేవి, దాన్ని బట్టి మీకు ఎటువంటి రిజల్ట్స్ వస్తుండేవి లైఫ్ లో. ఇప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఏదైనా సిచ్యువేషన్ కి లేదా వ్యక్తికి, ఇప్పుడు ఎటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ ఇమోషనల్ క్వాడ్రంట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ లో. మన ఇమోషన్స్ ని ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ గా మనం ఉంచుకోగలగాలి. సాడ్నెస్ లేదా డిప్రెషన్, కోపం ఇలాంటివన్నీ కాకుండా పీస్ఫుల్ గా ఉండడానికి, అలాగే లవబుల్ గా ఉండడానికి, కైండ్నెస్ పెంచుకోవడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉండాలి. అలాగే హెల్పింగ్ నేచర్. ఓకే, అంటే ప్రతి వ్యక్తిలో కూడాను భగవంతుడిని చూడాలి అని అంటారు కదా మామూలుగా. ప్రతి జీవిలో కూడా, ఓన్లీ వ్యక్తిలోనే కాదు, ప్రతి జీవిలో కూడా మనం భగవంతుడిని చూడాలి అని అంటూ ఉంటారు కదా. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే జీవం లేని వస్తువుల్ని, ఓకే, మిగతా ఫిజికల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద జనరల్ గా మనుషులకి ఎక్కువ ప్రేమ, కేర్ పెరుగుతూ ఉంటుంటది. ప్రాణం ఉన్న జీవుల మీద, మనుషుల మీద ఉండవలసిన ప్రేమ, ఆప్యాయత ఉండదు. అవునా కాదమ్మా? ఎందుకు అంటే రకరకాల కారణాలు. ఆ వ్యక్తుల మీద మనకుండే అభిప్రాయాలు, అలాగే ఎప్పుడో ఏదో సంఘటన జరిగితే దాన్నే మనం అలా గుర్తు చేసుకుంటూ, దాన్నే రిపీట్ చేసుకుంటూ, ఇప్పుడు కూడాను అవే కంటిన్యూ చేస్తూ ఉండడం సంవత్సరాల కొద్దీ. ఓకే,
అంటే మనకు తెలియకుండానే ఎంతో బరువుని మన లోపల మనం మోస్తూ ఉంటుంటాం అన్నమాట, అలాంటివన్నీ ఎమోషన్స్ మనం పెట్టుకుంటే. ఓకే, కాబట్టి ఇప్పటికైనా అవన్నీ తెలుసుకొని ఏది ఎంతవరకు కరెక్ట్, దేన్ని మనం విడిచిపెట్టాలి, దేన్ని యాడ్ చేసుకోవాలి, ఇవి కానీ కరెక్ట్గా తెలుసుకుంటే ఖచ్చితంగా ఒక కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది మన లైఫ్లో కనిపిస్తుంది. మనం మనలానే ఉంటాం, మన బాడీ ఇలానే ఉంటుంది, కానీ ఆంతరికంగా, మానసికంగా, ఆత్మపరంగా చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది. అది వచ్చేటప్పుడు ఎవరికి వాళ్ళే ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయలేం. ఓకే, ఇప్పుడు తీపి ఎలా ఉంటుందంటే తీయగా ఉంటుంది, తీయగా ఎలా ఉంటుందంటే తిన్న వాళ్ళకే తెలుస్తుంది దాని టేస్ట్ ఏంటన్నది కదా. ఇది కూడా అంతే. సో ఈ ఎక్స్పీరియన్స్ మనకి రావాలి అంటే అఫ్ కోర్స్ మనకి ముందు నుండి అన్ని తెలియవు కదమ్మా. చాలా విషయాలు మనకు సంబంధించినవి మన లోపలే దాగి ఉన్న వాటి కోసం మనకి తెలియవు కదా. ఎవరైతే తెలుసుకుందామని అనుకుంటుంటారో వాళ్ళు ఎప్పుడు సెట్ చేస్తూ ఉంటారు ఏంటంటే ఎలా 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 ఏం చేయాలి, నన్ను నేను బెటర్గా తయారు చేసుకోవడానికి ఏం చేయాలి. సో ఎప్పుడైతే అవకాశాలు వస్తాయో ఆటోమేటిక్గా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకొని ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తయారవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో అనుకున్నవి అచీవ్ చేస్తారు. కాబట్టి ఇమోషన్స్కి ఇంత ఇంపార్టెన్స్ ఉంది లైఫ్లో. వేటినైతే మనం కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ ఉన్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి మెంటల్ క్వాడ్రంట్. అయితే ఇక్కడ మెంటల్ క్వాడ్రంట్ అంటే ఏంటి అని అనుకుంటే జనరల్గా మన తాలూకా బాడీలో బ్రెయిన్ అని మనం ఏదైతే అంటున్నామో, ఓకే, ఫిజికల్ బాడీ పార్ట్ తీసుకుంటే ఈ బ్రెయిన్లోని మన ఎన్ఎల్పి ప్రకారం సమ్ క్రోర్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్. ఓకే, రకరకాల ఎక్స్పీరియన్సెస్ ఏవైతే మనకి యాడ్ అవుతూ ఉంటుంటాయి చిన్నప్పటి నుంచి అవన్నీ స్టోర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మన జనరల్గా ఫిజికల్గా మన బ్రెయిన్ కోసం మాట్లాడుకున్నా కూడా మన బ్రెయిన్కి థౌజండ్స్ ఆఫ్ కంప్యూటర్స్ కన్నా ఎక్కువ పవర్ ఉంటుంది అంటారన్నమాట. అంటే నార్మల్గా మనం ఒక కంప్యూటర్లోనే చాలా ఎక్కువ డేటా స్టోర్ చేయొచ్చు కదా. అలాంటిది మన బ్రెయిన్లోని లాడ్ ఆఫ్ డేటా స్టోర్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ డేటా ఎలా పనిచేస్తుంది అని అంటే సమ్ ఇయర్స్ నుండి అలాగ స్టోర్ అవుతూ ఉంటాయి కదా రకరకాల మనకి దానికి అభిప్రాయాలు, ఆలోచనలు అవన్నీ. మనకి ఏదైనా ఒక సిచ్యువేషన్ దానికి రిలేటెడ్ వచ్చిందంటే ఆ ముందు రిజిస్టర్ అయిపోయినవన్నీ కలిపి ఇప్పుడు బయటకు వస్తుంటాయి అన్నమాట. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎవరైనా మాట అన్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం, ప్రెజెంట్ వాళ్ళు ఏమన్నారు మనకి ప్రస్తుతం మనం ఎలా రియాక్ట్ అవ్వాలన్నది మనకు అక్కడ రాదు. వాళ్ళు ఎన్ని సంవత్సరాల కింద ఏమన్నారు, ఎప్పుడేం మాట్లాడారు, ఎన్నిసార్లు మనకి తిట్టారు, ఓకే, ఇలా రకరకాల అక్కడ నుండి వస్తుంది మొత్తం అంతా. అప్పుడు అలా అన్నా, ఇప్పుడు ఎలా అన్నావు, ఎప్పుడు ఇంతే, ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. కాబట్టి ఇదేంటంటే మన బ్రెయిన్లో అలాగా ఏవైతే నిక్షిప్తం అయిపోయి ఉన్నాయో ముందు నుంచి కూడా దాన్ని బట్టి ఇప్పుడు మన తాలూకా మాటలు, మన బిహేవియర్, మన యాక్షన్స్, మన థాట్ ప్రాసెస్ ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఓకే, కాబట్టి వీటి కోసం కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఎక్కడ ఎటువంటి మార్పులు తెచ్చుకోవాలో తెచ్చుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనం మన లైఫ్ని మార్చుకోవచ్చు. అంటే మన న్యూరో పాత్వే ఏదైతే ఉందో దాన్ని మనం రీవైర్ చేసుకోవచ్చు అనమాట. ట్యూనింగ్ అంటున్నాం కదా మనం, సబ్ కాన్షియస్ మైండ్ ట్యూనింగ్ అంటున్నాం. ట్యూనింగ్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఎటువంటి లైఫ్ అయితే కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు మన మైండ్ని మనం రీవైర్ చేసుకోవడం. ఓకే, సో ఇది ఒక క్వాడ్రంట్. నెక్స్ట్ వచ్చినప్పటికీ స్పిరిచువల్ క్వాడ్రంట్. ఓకే, స్పిరిచువల్ క్వాడ్రంట్ జనరల్గా స్పిరిచువాలిటీ అనగానే ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంటూ ఉంటుంది.
ప్రజల్లో, మాక్సిమం మనందరిలో కూడా. ఏంటి స్పిరిచువాలిటీ అంటే మనకు కాదు, అంటే ఫ్యామిలీ లైఫ్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళకి స్పిరిచువాలిటీకి సంబంధం అసలు లేదు. అది స్వాములు, బాబాజీలు, లేదా పూర్తిగా ఈ సోషల్ లైఫ్ ని, ఫ్యామిలీ లైఫ్ ని వదిలేసి ఉన్న వాళ్ళకే ఆ స్పిరిచువాలిటీ అనుకుంటారు. లేదా కంప్లీట్ ఏజ్ అయ్యి బాగా ఓల్డ్ ఏజ్ లోకి వచ్చినప్పటికీ ఆ స్పిరిచువాలిటీ కోసం ఆలోచించాలని అనుకుంటూ ఉంటాం. కానీ అది కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు మనం ఏవైతే మాట్లాడుకున్నామో 3 డిఫరెంట్ క్వాడ్రంట్స్, ఫిజికల్, ఇమోషనల్ అండ్ మెంటల్, ఇవన్నీ కూడాను బ్యాలెన్స్డ్ గా ఉండాలి అంటే మనకి స్పిరిచువల్ క్వాడ్రంట్ ఎంతో ముఖ్యం. ఓకే, మనం ఇన్నర్ వరల్డ్ అండ్ అవుటర్ వరల్డ్ కోసం అనుకున్నాం కదమ్మా. ఓకే, ఫిజికల్ క్వాడ్రంట్ మనం చూసుకుంటే అది అవుటర్ వరల్డ్ కి సంబంధించి మనం తీసుకుంటే, ఈ మెంటల్ బ్యాలెన్స్ అన్నది, అలాగే ఇమోషనల్ బ్యాలెన్స్ అన్నది, అలాగే స్పిరిచువల్ నాలెడ్జ్ అన్నది మన ఇన్నర్ వరల్డ్ కి సంబంధించింది. ఓకే, మన ఇన్నర్ వర్క్ ఎంత చేస్తూ ఉంటామో మన అవుటర్ వరల్డ్ లో మన తాలూకా ఎఫిషియన్సీ అంత పెరుగుతూ ఉంటది. ఓకే, సో స్పిరిచువాలిటీ అంటే ఇక్కడ అర్థం ఏంటి? మనతో మనం కనెక్ట్ అవ్వడానికి మనం చేసే డిఫరెంట్ యాక్టివిటీస్. ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నాం, దేనికి చేస్తున్నాం? మన లోపల మనం చూసుకోవడానికి. ఓకే, అంతే కదమ్మా. మెడిటేషన్ లోని మనం చేసేది ఏంటి? అబ్జర్వ్ చేస్తున్నాం కదా, ఏంటి మనం ఏం చేస్తున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం, ఓకే, ఎక్కడ మనం కరెక్ట్ వేలో వెళ్తున్నాం, ఎక్కడ రాంగ్ వేలో వెళ్తున్నాం, ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలి, ఇవన్నీ కదా చేస్తున్నాం. ఇప్పుడు భజనలు చేసినా, పాటలు పాడినా, పూజ చేసినా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ మెడిటేషన్ చేయడం, బ్రీదింగ్ ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఏంటవుతుందంటే మన ఇన్నర్ సెల్ఫ్ తో కనెక్ట్ అవడం ఇంకా తొందరగా అవుతుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఎప్పుడైతే మన కోసం మనం తెలుసుకోవడానికి ప్రయత్నించి మన లోపలికి మనం తొంగి చూసుకోవడం జరుగుతుందో, మన ద్వారా ఏవైతే తప్పులు, పొరపాట్లు జరుగుతున్నాయో తెలుసో తెలియకో వాటి సంఖ్య తగ్గుతుంది. ఓకే, తగ్గుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది? మనకు తెలుసు కదా, కర్మ సిద్ధాంతం చెప్తుంది మనకి, మనం ఏం కర్మ చేసుకుంటే అటువంటి ఫలితాలు వస్తాయని. సో మనం నెగిటివ్ కర్మ మరి చెయ్యం కదా, సో నెగిటివ్ ఫలితాలు తగ్గుతాయి. అది తగ్గి పాజిటివ్ కర్మ మనం చేయడం ప్రారంభించినప్పుడు ఆటోమేటిక్ గా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, సో ఈ 4 క్వాడ్రంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ మన లైఫ్ లో. ఓకే, ఈ 4ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మాత్రమే ఏమవుతుందంటే కంప్లీట్ గా మనం మన ఇన్నర్ వరల్డ్ తో డీప్ గా కనెక్ట్ అయ్యి దాని తాలూకు ప్రభావంతో మన అవుటర్ వరల్డ్ లో కూడా మనం చేయవలసినవన్నీ కూడా పర్ఫెక్ట్ గా చేయగలుగుతాం. ఓకే, సో ఈ ఇన్నర్ చైల్డ్ కనెక్షన్ అన్నది మెయిన్లీ ఈ ఇన్నర్ వరల్డ్ తో మనం కనెక్ట్ అవడానికి ఎంతో ఉపయోగపడే అతి ముఖ్యమైన అంశం. ఓకే, ఇక్కడ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఆర్ ఇన్నర్ చైల్డ్ కనెక్షన్ అంటే ఇంకేమో కాదు, మనలోకి మనం తొంగి చూసుకొని మనలో ఉన్నది ఏంటి, ఎక్కడ కరెక్షన్స్ చేసుకోవాలి, ఎక్కడ రిమూవ్ చేసుకోవాలి, ఎక్కడ యాడ్ చేసుకోవాలి, ఇవన్నీ విషయాల్లో క్లియర్ అండ్ కంప్లీట్ అవగాహన పొందడం. ఓకే, అది చాలా మందికి డౌట్ కూడా ఉంటది, అదే మేడం ఇన్నర్ చైల్డ్ కనెక్షన్ అన్నది ఏ ఏజ్ నుండి స్టార్ట్ చేయాలి? ఓకే, చెప్పండి, మీరు చెప్పండి, ఏ ఏజ్ నుండి స్టార్ట్ చేయాలి, ఎప్పుడు నుండి అవసరం ఇన్నర్ చైల్డ్ కనెక్షన్ అన్నది? ఇప్పుడు ఎక్కడున్నామో అక్కడి నుంచి అవసరం మేడం. లేదంటే పుట్టినప్పటి నుంచి కూడా మనము ముందు నుంచి అది కూడా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి ఇన్నర్ చైల్డ్ ఉంది కాబట్టి అప్పటి నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. కానీ తెలియడం లేటుగా తెలుస్తుంది మనకి, అది అర్థమయ్యేసరి. మనకు తెలిసింది మాత్రం ఇప్పుడు కనెక్ట్ అవ్వాలనేది ఇప్పుడు తెలిసింది. ఉమ్. మనకు తెలిసింది, అందరికి తెలుస్తుందా?
అది మనకు తెలిసింది, అందరికి తెలుస్తుందా? కదా మేడం, అమ్మా, అంటే అంతే కదా. తెలుస్తుంది. ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అంటే అందరూ మనసులో ఏదో అనిపిస్తుంది, ఇట్లా అవుతుంది, అట్లా అనిపిస్తుంది అని చెప్తారు కానీ అది ఇన్నర్ చైల్డ్ అనేది, సబ్ కాన్షియస్ మైండ్ అనేది అదంతా తెలీదు. చాలా మందికి అర్థం తెలియదు. కాదు. అది ఉమ్. మిగతా వాళ్ళ అభిప్రాయం ఏంటమ్మా? ఏ ఏజ్ నుండి కనెక్ట్ అవ్వాలి మనతో మనం? ఒక 8 years 7 years వరకు వాళ్ళకి కరెక్ట్ ప్యూర్ గా ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకు వేరే థాట్ ఉండదు. దునకడమా, పడుతున్నామా, దెబ్బ తగులుతుందా అనేది వాళ్ళకి అసలు తెలియదు. అంటే వాళ్ళు ఒక ప్యూర్ మైండ్ తోటి ఉంటారు. తర్వాత ఏంటంటే మనం అనే మాటలు కానీ వేరే సిచ్యువేషన్స్ తోటి వాళ్ళలో చేంజెస్ అవి వస్తుంది. ఆ ఏజ్ లో కనుక మనము కొంచెం అంటే ఆ ఏజ్ నుంచి కనెక్ట్ అవ్వచ్చేమో అనుకుంటున్నాం. అంటే మనం చెప్పడం అంటే క్లాస్ తీసుకోవడము అని కాదు, కానీ వాళ్ళు మనల్ని బట్టి వాళ్ళు కనుక వాళ్ళు ఫాలో అవుతూ ఉంటే వాళ్ళకి వాళ్ళే చేంజెస్ వస్తాయి అని 8 years నుంచి అనుకుంటున్నాను నేను. 6-7 years వరకు వాళ్ళు ప్యూర్ గా ఉంటారు పిల్లలు. జనరల్ గా ఏదైనా చెప్పినా ఇది వాడిని కొట్టాలి అని అంటే కొట్టేస్తారు. అది పడతామా, కింద పడతామా, వాళ్ళు మళ్ళీ కొడతారా, అదంతా ఏది ఉండదు. అట్లా దాంట్లో ఉంటారు. తర్వాత నుంచి వాళ్ళలో చేంజెస్ ఎట్లా వస్తాయంటే చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ ప్లస్ క్లాస్ లో జరిగేవి కానీ మన పేరెంట్స్ నుంచి కానీ ఇంకా అన్ని ఇంకా వాళ్ళ చేంజెస్ వస్తుంటది. ఆ మైండ్ పెరుగుతూ ఉంటే ఇంకా వాళ్ళు ఇంకా మిగతా అంతా పొల్యూట్ అవుతుంది అనుకోవాలి. ఇంకా వాళ్ళ చేంజెస్ పొల్యూషన్ అని కాదు కానీ అన్ని ఇంకా డిఫరెంట్ గా చేంజ్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ బట్టి పెరుగుతూ ఉంటారు. అట్లా అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. 6-7 years వరకు. చెప్పండి ఆశ్లేష. అంటే ఇప్పుడు మరి మదర్ వూమ్ లో బేబీ ఉన్నప్పుడు మదర్ లో కూడా ఒక ఇన్నర్ చైల్డ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని ఒక డౌట్. యా, ఇప్పుడు మనం చెప్పండి. అప్పుడు పొట్టలో ఉన్నప్పుడు ఓన్లీ సబ్ కాన్షియస్ మైండే పనిచేస్తుందేమో అని అనుకుంటున్నాను నేనైతే. బయటికి వచ్చిన తర్వాత ఇంకా తన సబ్ కాన్షియస్ మైండ్ మర్చిపోతుందేమో. బయటికి ఎప్పుడైతే ఏడుస్తుందో, అంటే నేను స్పిరిచువల్ మామూలుగా అప్పటి వరకు తినడము కానీ అన్ని చేస్తుంది, బ్రీతింగ్ ఉంటుంది, ప్లస్ లోపల మదర్ బయట మాట్లాడేది వింటది అనేది మనము స్కానింగ్ లో కనుక చూస్తుంటే మనకు ఇట్లా ప్లస్ మనకి ఏదన్నా అయినప్పుడు అది లోపల తిరగడం కానీ, మనం హ్యాపీగా ఫీల్ అయినప్పుడు ఒకలాగా, సాడ్ గా ఉన్నప్పుడు ఒకలాగా ఇవి ఫీల్ చేయొచ్చు మదర్ గా అయితే. అవి వింటది కానీ బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే ఎప్పుడైతే ఏడుస్తుందో అవన్నీ మర్చిపోతుందేమో, ఆ ప్యూరిటీని పోతుందేమో అని ఇక బయటి ప్రపంచంలోకి వస్తుంది కాబట్టి బయటివి వింటూ ఉంటది. అప్పటి వరకు అయితే లోపల తనది అని అనుకుంటున్నాను నేను. మేడం చెప్పింది కరెక్టే. అయితే అక్కడ కూడా తను బేబీ ఇన్నర్ వరల్డ్ తో కనెక్ట్ అయి ఉంటది కదా అని అనిపిస్తుంది మ్యామ్. బేబీ ఇన్నర్ వరల్డ్ తో కనెక్ట్ అయి ఉంటది. ఈ బయట ప్రపంచంకి వచ్చిన తర్వాత ఇప్పుడు అమ్మ అన్నారు కదా ముందు 7 సంవత్సరాల వరకు ప్యూర్ గా ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత ఏంటంటే చుట్టుపక్కల ఉండే వాతావరణం తాలూకు ప్రభావం, తల్లిదండ్రుల తాలూకువి, మిగతా చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకు మాటల ప్రభావం, టీచర్స్, ఫ్రెండ్స్ అన్నీ ఉంటారు కదమ్మా అందరూ. వాళ్ళందరి ప్రభావాలు, వాళ్ళందరి తాలూకు ఆలోచన విధానాలు, వాళ్ళ తాలూకు పనులు అన్ని ప్రభావం పడతాయి. ఇప్పుడు మనం అనుకున్నాం కదా సబ్ కాన్షియస్ మైండ్ అది ఎవరు యాక్టివ్, ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటది. సో విన్నిది, చూసింది, చదివింది, ఎక్కడెక్కడేవో అన్ని వచ్చేస్తాయి దానిలోకి. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి పిల్లల్ని ఎవరినైనా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ లో పెరిగిన వాళ్ళ తాలూకు మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. ఎవరైతే ఎప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పాజిటివ్ గా అన్ని మాట్లాడుతూ ఎటువంటి గొడవలు అవి లేకుండా ఉంచుతూ ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ స్టోరీస్ చెప్పడం, లేదా లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇటువంటివన్నీ మాట్లాడుతూ ఉన్న అట్మాస్ఫియర్ లో పెరిగిన పిల్లలకి జీవితం పట్ల ఒక మంచి అవగాహన, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది. ఎస్ నేను ఏదైనా చేయగలను అని ఒక ఇది ఉంటుంది. అంతేకాకుండా జీవితం అంటే
కేవలం ఒకేలా ఉండదు, దానిలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అన్నింటినీ కూడాను బ్యాలెన్స్ చేయాలి అన్న ఒక అవగాహన ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడాను పెద్ద బెంబేలు ఎత్తుకోకుండా మేనేజ్ చేసుకోగలరు కదా. అదే ఇంకొక పాప బాబు చిన్నప్పటి నుంచి కూడాను వాళ్ళ తల్లిదండ్రి పిల్లలకి అసలు ఏమి కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచడం, అడిగినవన్నీ తెచ్చి ఇచ్చేయడం. ఓకే, అసలు ఎలా వస్తున్నాయి ఏంటి, దానికోసం ఎంత కష్టపడుతున్నామో తెలియచేయకుండా ఉండడం. ఓకే, అలాగే ప్రాక్టికల్ గా అసలు లైఫ్ ఎలా ఉంటది, ఎటువంటి ఛాలెంజెస్ రావచ్చు, ఇలాంటివేవి కూడా చెప్పకుండా, అసలు ఎవరు జీవితాల కోసం కూడా వాళ్ళ దగ్గర ఎప్పుడు ప్రస్తావించకుండా పెంచామనుకోండి, అప్పుడు అటువంటి పిల్లల తాలూకా లైఫ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ఒక ఆలోచన రావాలి అంటే అలా అటువంటివి either చూసి ఉండాలి, లేకపోతే విని ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళకి. ఆ విధంగా ఇప్పుడు అన్ని కూడాను మన ఓన్ గా మన జీవితంలో ఎక్స్పీరియన్స్ చేసే నేర్చుకుంటాం అంటే ఈ జీవితం కాస్త కంప్లీట్ అయిపోతుంది కదా. కాబట్టి ఏంటంటే మనం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ తాలూకా జీవితాలు, జీవన విధానాలు, ఓకే, ఫెయిల్యూర్స్, సక్సెస్, ఇవన్నీ కూడా వినడం, చూడడం, అవగాహన చేసుకోవడం. ఓకే, ఇలా ఇలా చేస్తే ఇలా ఉంటుంది కాబట్టి మనం ఇలా చెయ్యాలను, లేకపోతే ఇలా చేస్తే ఇలా నష్టం అవుతుంది కాబట్టి ఇలా చేయకూడదను మనకు ఆలోచనలు రావాలి కదా. మరి అవి రావాలంటే అటువంటి అట్మాస్ఫియర్ ఉండాలి కదా. ఇది ఇప్పుడు క్రియేట్ అలాగని రావాలి. ఇప్పుడు అలాగని మనం ఏం వాళ్ళకి కష్టాలు క్రియేట్ చేసి ఎక్స్పీరియన్స్ తెప్పించక్కర్లేదు. ఉమ్. మాట్లాడుతూ ఉండడం, తెలియజేస్తూ ఉండడం, తర్వాత చిన్న చిన్న పనులు వాళ్ళకి అప్పచెప్తూ ఉండడం చిన్నప్పటి నుంచి. తర్వాత తల్లిదండ్రులు ఇంటిని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని విషయాల్లో ఎంత కష్టపడుతున్నారు ఏంటి అవన్నీ తెలియజేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళ ఆలోచన విధానంలో ఎటువంటి మార్పు రావాలో వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు 7 years వరకు ఏంటంటే ఎటువంటి వాళ్ళకి కల్మషం కానీ నెగిటివ్ థాట్స్ కానీ ఉండవు పిల్లలకి. తర్వాత తర్వాత ఏంటవుద్ది, చిన్న చిన్న ఇవన్నీ యాడ్ అవుతాయి. ఏదైనా తప్పు చేస్తే అబద్ధం చెప్పడం, ఓకే, కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించడం, అంటే క్యూట్ గానే ఉంటాయి, మనకి హ్యాపీ అనిపిస్తుంది. కానీ వాళ్ళకి ఎప్పుడు తెలియజేయాలి, అప్పుడు వెంట వెంటనే మనం తెలియజేయలేదు అనుకోండి, అవే అలవాటు అయిపోతే ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. ఓకే, ఇలా ఒక్కొక్కటిగా యాడ్ అవుతుంది. కాబట్టి 7 years కంప్లీట్ అయిపోయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం కొంచెంగా ఇలాంటి విషయాలన్నింటిలో కూడా అవగాహన తెప్పించడం అన్నది చాలా ముఖ్యం. అంటే అలాగని వాళ్ళని కూర్చుని పెట్టి మనం గంటలు గంటలు క్లాస్ చెప్పాలని కాదు, ఇది ఆన్ గోయింగ్ అన్నమాట టాస్క్. ఇది ముఖ్యంగా పేరెంట్స్ తాలూకా రోల్ చాలా ఇంపార్టెంట్ ఇందులో. అలాగే టీచర్స్, ఎల్డర్స్ ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ముఖ్యమైన రోల్ ఉంటుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే పేరెంట్స్ కైనా, టీచర్స్ కైనా, ఎల్డర్స్ కైనా ఈ విషయంలో ఎంత అవగాహన ఉంది కదా. అది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఆ విషయంలో అవగాహన ఉంటే కదమ్మా మన పిల్లల్ని ట్రైన్ చేస్తాం అలా కదా. మనమే కింద మీద పడి కొట్టుకొని 24 గంటలు భార్యాభర్తలు ఇద్దరు తగువులు, అత్త కోడళ్ళు తగువులు, ఓకే, తండ్రి కొడుకులు తగువులు, రకరకాలు ఫ్రెండ్స్ మధ్యలోని, రిలేటివ్స్ మధ్యలోని, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఎప్పుడు కూడా ఒకరి మీద ఒకరు లేనిపోని ఇవి నెగిటివ్ ఇవి వచ్చి డిస్టర్బెన్సెస్ తో ఉంటూ మనశ్శాంతి లేకుండా ఉంటే మనం మరి పిల్లలకి ఏం నేర్పిస్తాం కదా. అందుకు ఇంతవరకు తెలుసో తెలియకో ఎలాగో జీవిస్తూ వచ్చాం, ఇవన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి కాబట్టి రియాలిటీ ఏంటో మనకు అర్థమవుతుంది కాబట్టి ఒక్కొక్క విషయంలో కూడాను అవసరమైన మార్పు తెచ్చుకుంటూ అవసరమైనవన్నీ యాడ్ చేసుకుంటూ మనల్ని మనం ఫస్ట్ బెటర్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో మనతో మనం కనెక్ట్ అయ్యి మన ఇన్నర్ వరల్డ్ తో డీప్ గా కనెక్ట్ అయితే ఆటోమేటిక్ గా మన అవుటర్ వరల్డ్ లో కూడా మనం సక్సెస్ సాధించవచ్చు. ఏమంటారమ్మా? ఓకే. సో అందుకే ముఖ్యంగా
ఈ ఇన్నర్ చైల్డ్ కనెక్షన్ అనేది స్టార్ట్ చేయడం చేశాను. ఓకే, ఇన్నర్ చైల్డ్ కనెక్షన్ ఆర్ సబ్ కాన్షియస్ మైండ్ ట్యూనింగ్ ఏదైతే అనుకుంటున్నామో, చాలా మంది ఈ మధ్య నాకు ఫోన్ మెసేజ్ చేసి అడుగుతున్నారు అనమాట, మేడం దానికి సంబంధించి కోర్స్ ఏమైనా చేస్తున్నారా, మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నామా. ఓకే, అందుకు ఇది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పిల్లలకు సంబంధించి కూడా నేను నిన్నటి నుండి స్టార్ట్ చేశా సెషన్. వీక్లీ సెషన్ ఎవ్రీ ఫ్రైడే ఉంటుంది. క్లాస్ 5th to 12th వరకు ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళకి సంబంధించి క్లాస్ చేస్తున్నా. ఓకే, ఎందుకంటే ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్నాం, 8 years వచ్చినప్పటి నుంచి కానీ పిల్లలకి మనం ట్రైన్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళ లైఫ్ ఎంత అద్భుతంగా చేయొచ్చు. కాబట్టి నా పిల్ల, అదే మా పాప 8 years కంప్లీట్ అయింది జస్ట్. ఓకే, 8 కంప్లీట్ అయింది, 9 నడుస్తుంది తనకి. తనను కూడా క్లాస్ లో కూర్చొని పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మిగతా పిల్లలు కూడా ఉంటారు, నా పిల్లలు, మా పాప బాబు కూడా అందులో ఉంటారు. అందరితో పాటు చాలా హ్యాపీగా డిఫరెంట్ ఫన్ యాక్టివిటీస్ తో పాటు లెర్నింగ్ అవుతుంది అనమాట. నిన్న క్లాస్ లో వాళ్ళని అడిగాను నేను, మీరు ఏం నేర్చుకుందాం అనుకుంటున్నారు ఈ 6 months లో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి షేర్ చేశారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, తను ఇంటర్ చదువుతున్నాడు ఒక అబ్బాయి. తను ఏం చెప్పాడంటే, మేడం మిగతా అన్నింట్లో కూడా నేను పర్ఫెక్ట్ అనుకుంటున్నా, అయితే ఇమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి నేను. అసలైంది అది కదా. అది ఓకే, అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ గట్ట ఉంటారు కదమ్మా, అదే గ్రూప్ అది ఉంటది కదా, ఎవరైనా ఎక్కడికైనా అంటే మేబీ స్టడీ పరంగానో లేకపోతే ఇంకేదైనా కారణంతోని దూరం అవడం అవుతారు కదా. అలాంటప్పుడు బాగా బాధపడడం, డిప్రెస్ అయిపోవడం ఎలా అవుతున్నాను, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత ఎవరైనా ఏమైనా అన్నా కూడా వెంటనే ఏడ్ చేయడం అది అవుతున్నాయి, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇలా చెప్పాడు అన్నమాట. ష్యూర్, డెఫినెట్లా ఈ 6 నెలల్లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా నువ్వు ఓవర్కమ్ చేస్తావు. అలాగే నీతో నువ్వు కనెక్ట్ అవుతావు. నీతో నువ్వు కనెక్ట్ అయితే అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఎవరున్నా లేకపోయినా నో ప్రాబ్లం. అంటే అలాగని కేర్లెస్నెస్ కాదు, మళ్ళీ అది ఎవరు మనతో ఉంటే వాళ్ళతో మనం ఎలా ఉండాలో అలా ఉంటాం. ఒకవేళ పరిస్థితుల కారణంగా దూరం అయినా కూడా మనం డిప్రెస్ అయిపోకుండా బ్యాలెన్స్డ్ గా ఉండగలం. ఆ విధంగా అయితే నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్పాను. ఓకే, సో మిగతా పిల్లలు కూడా చాలా చాలా షేర్ చేశారు, ఏంటేంటి వాళ్ళు నేర్చుకుందాం అనుకుంటున్నారు స్టడీ పరంగా, పర్సనల్ గా, ఇమోషనల్ పరంగా. అప్పుడు నాకు అనిపించింది అనమాట, నిజంగా చాలా మంచి పని చేశాను నేను ఈ క్లాస్ స్టార్ట్ చేసి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నుండే వాళ్ళకి ఆలోచన వస్తుంది కదా, ఇమోషనల్ గా నేను స్ట్రాంగ్ గా తయారవ్వాలి, కంట్రోల్డ్ గా ఉండాలన్నది. వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇప్పుడు అందించామనుకోండి, మన ఏజ్ వచ్చినప్పటికీ వాళ్ళు మంచి పొజిషన్ లో ఉంటారు కదా. సో అందుకు ఈ 6 నెలలు అంటే జూలై నుండి డిసెంబర్ వరకు కూడా ఇది ఒక యజ్ఞంలా చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఫ్రైడే పిల్లల కోసం అండ్ ఎవ్రీ సాటర్డే ఇన్నర్ చైల్డ్ తో కనెక్ట్ అవుదామని ఎవరైతే అనుకుంటున్నారో పెద్దవాళ్ళ కోసం, ఆడవాళ్ళు, అమ్మాయిల కోసం. అలాగే మిగతా రోజులు ఇటు హెల్త్ పరంగా, రిలేషన్స్ పరంగా, మనీ పరంగా, కెరియర్ పరంగా కూడా మేము బెటర్ అవుదాం అనుకుంటున్నాం. 2025 వచ్చేసరికి మా వండర్ఫుల్ లైఫ్, మేము డ్రీమ్ లైఫ్ మేము స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి అది కూడా జరుగుతుంది. ఓకే, సో డైలీ క్లాసెస్ ఉంటాయా మేడం? అవి డైలీ ఉన్నాయమ్మా, ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు. మన అల్వేలమ్మ, లక్ష్మి అమ్మ, ఆశ్లేష గారు, సంధ్య అమ్మ. అంటే టైమింగ్ ప్రతిరోజు 8 to 9 అమ్మా. ఓకే, ఈ 6 months కోర్సు కంప్లీట్ గా జాయిన్ అయిన వాళ్ళకి అది వీక్లీ 5 days ఉంటుంది, ఇంక్లూడింగ్ సాటర్డే. అండ్ ఓన్లీ ఏమా గ్రూప్ వేరేగా ఉంది, అది గ్రూప్ వేరేగా ఉంటుంది. తర్వాత ఎవరైతే ఇన్నర్ చైల్డ్ కనెక్షన్ కోసం సెషన్ తీసుకుందాం అనుకుంటున్నారు, ఈ 6 months ఎవ్రీ సాటర్డే ఉంటుంది. మిగతా రోజులు ఏంటంటే వీళ్ళకి కూడాను వేరే గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది, ఓన్లీ ఇన్నర్ చైల్డ్ కనెక్షన్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ ట్యూనింగ్ కోసం. అందులో ఉన్న వాళ్ళందరికీ ఏంటి, వీక్లీ లైవ్ సెషన్ ఉంటుంది సాటర్డే. అండ్ మిగతా రోజులు ప్రతి రోజు కూడా ఒక్కొక్క యాక్టివిటీ ఇవ్వడం జరుగుతుంది, ఎయిదర్ వీడియో రూపంలో ఆర్ మెసేజ్ రూపంలో. నేను ఎవ్రీడే వాళ్ళతో
కనెక్షన్ లోనే ఉంటా. ఏవేవైతే గైడ్ చేయడం జరుగుతుందో వాళ్ళు అవి చేస్తూ ఉంటుంటారు, సబ్మిట్ చేస్తూ ఉంటుంటారు. ఏమైనా డౌట్స్ అవి ఉంటే అడగడం, చెప్పడం అన్ని అవుతాయి అందులో. అంటే ఇది కూడా ఎవ్రీడే కనెక్ట్ అయినట్టే ఉంటుంది, అయితే లైవ్ అయితే ఉండదు, వీక్లీ వన్స్ ఉంటుంది ఇన్నర్ చైల్డ్ కనెక్షన్ సంబంధించి. అలాగే పిల్లలది కూడా ఎవ్రీ ఫ్రైడే లైవ్ సెషన్ ఉంటుంది. మిగతా రోజులు వాళ్ళకి డిఫరెంట్ యాక్టివిటీస్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళ తాలూకు అవసరం బట్టి. ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్, పర్సనల్ ఇవన్నీ కూడా చూసుకొని వాళ్ళకి చేయడం అవుతుంటుంది. సో కంప్లీట్లీ ప్యాకప్ డిసెంబర్ వరకు. ఈ స్టార్ట్ చేసే ముందు మా అత్తమ్మ గారు అన్నారు, 6 months చేస్తావా, ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు 6 months ఎలా చేస్తావు అన్నమాట. స్టార్ట్ చేస్తాను అన్నాను. చూద్దాం. ఓకే, ఇట్స్ రియల్లీ. దాంట్లో జాయిన్ అవ్వాలంటే డైలీ జాయిన్ అవ్వాలంటే అది మొన్న మండే నుండి స్టార్ట్ అయిందమ్మా, ఫస్ట్ నుంచి. సో బేసిక్స్ చెప్పడం అయింది మొన్న 4 days, ఇది 5th day వీళ్ళకి. రేపు సెషన్ ఏది ఉండదు, సండే యాక్చువల్లీ నేను ఏ సెషన్ చేయను, ఇది కంప్లీట్లీ నా ఫ్యామిలీ డే అన్నమాట. పిల్లలు ఫ్యామిలీతో నేను స్పెండ్ చేయడానికి సండే అన్నది డెడికేట్ చేయడం అయింది. మళ్ళీ మండే స్టార్ట్ అవుద్ది యాజ్ యూజువల్. ఓకే, ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు దానిలో జాయిన్ అవ్వడానికి అంటే మీరు పర్సనల్ గా కాంటాక్ట్ చేయండి, నేను చెప్తాను మీకు. ఓకేనా? నా ఇట్స్ యువర్ టైం. ఇంతవరకు నేను మాట్లాడాను, డిఫరెంట్ విషయాలు తెలియజేశాను. ఇప్పుడు మీరు అడగండి, చెప్పండి, ఏమనిపిస్తుంది? ఎవరు అడుగుతారు, చెప్తారు? అంటే ఈసారి చాలా పర్ఫెక్ట్గా ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అయ్యామనిపిస్తుంది. వింటుంటే ఇంకా ట్యూనింగ్ అవుతుంది సబ్ కాన్షియస్ మైండ్. ఎప్పటికప్పుడు ట్యూన్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడుతో అయిపోదు అది, ఒక్కసారికి స్లోగా ట్యూన్ చేసుకుంటూ మనం ఇవన్నీ బ్యాలెన్స్డ్ చేసుకునే విధంగా మనం రెడీ అవ్వాలి, అలా ప్రిపేర్ చేసుకోవాలి. మైండ్ సెట్ అనేది నాకు ఈరోజు సెషన్లో అర్థమైంది మ్యామ్. అంటే కొన్ని మీరు ఇలా రిజిస్టర్ చేసుకున్నవి అవి బయటపడతాయి అంటున్నారు కదా, మొన్నటి కొన్ని సిచ్యువేషన్స్ నాకు ఇలా అనుకోకుండా ఇలా అవుతున్నాయి అని చెప్పాను కదా మ్యామ్. ఆ తర్వాత కూడా ఒకటి అయింది మళ్ళీ, అది నేను ఏదైతే మాట్లాడానో అది వేరే వాళ్ళ దగ్గర అయింది రియాక్షన్. అది నాకు తర్వాత తెలిసింది ఫోన్ కాల్ ద్వారా. మేబీ అలాంటివి జరుగుతాయి అని ఎక్కువ ఆలోచించడం వల్ల నాకు అట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురు పడుతున్నాయేమో అనిపిస్తుంది మ్యామ్. అది బాగా అర్థమైంది. ఇప్పటి నుంచి ఇన్నర్ చైల్డ్ని ఆ విషయంలో ట్యూన్ చేస్తాను మ్యామ్. అసలు యాక్చువల్లీ మా అమ్మలు ఏమంటారు తెలుసమ్మా, అంటే ధ్యానం ప్రారంభిస్తే చేయడం, ధ్యానం మనతో మనం కనెక్ట్ అవ్వడానికి కదా ఒక మాధ్యమంగా యూజ్ చేస్తున్నాం. ధ్యానం ప్రారంభిస్తే స్థిరంగా ఒక దగ్గర కూర్చొని కొద్ది నిమిషాలు చేయగలగడానికి మినిమం 10 సంవత్సరాలు పడుతుందంట. మినిమం అంటే జస్ట్ స్థిరంగా కూర్చొని కొద్దిసేపు చేయడం. ఓకే, సో ఆ స్థిరత్వం పెంచుకొని మనతో మనం అంటే అంతర్దృష్టి పెరగడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని జన్మలు పడుతుంది చెప్పలేం మ్యామ్ కదా. అలాంటిది ఆ ధ్యానంలో కూర్చొని కనెక్ట్ అవ్వలేకపోవడానికి కారణాలు ఏంటో అవి తెలుసుకొని ఒక్కొక్కటి రిమూవ్ చేసుకొని ఎవరితో వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి ఏం చేయాలో అవి మనం నేర్పించడం జరుగుతుంది ఈ 6 months లో. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఏవే ఉండకూడదు అవన్నీ రిమూవ్ చేయడం అవుతుంది, ఏవే ఉండాలో అవి యాడ్ చేసుకోవడం అవుతుంది. ఎన్నో సంవత్సరాలు పట్టవలసింది, అంటే రిజల్ట్స్ పొందడానికి ఎన్నో సంవత్సరాలు పట్టవలసింది కాస్త చాలా తొందరగా రీచ్ అవ్వడానికి అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం అనుకున్నాం కదా లైఫ్ లో ప్రతి విషయాన్ని కూడాను మనం ఓన్ గానే ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకుందాము అనుకుంటే జీవితమే చాలదు మనకి కదా. అలా కాకుండా ఎవరైతే ఆల్రెడీ మనకన్నా ముందు రకరకాల విషయాలన్నీ కూడాను ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉందో వాళ్ళ లైఫ్ని చూడడం, వాళ్ళ దగ్గర నుండి నేర్చుకోవడం,
మనం ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఆలోచించుకొని చేస్తూ ఉంటే తొందరగా మనం మన లైఫ్ లో సెటిల్ అవ్వడానికి అవుతుంది కదా, ఏ విషయమైనా కూడా. ఇప్పుడు ఇది కూడా అంతే అన్నమాట. ఇప్పుడు నేను గత 17 సంవత్సరాలుగా ఏదైతే ప్రాక్టికల్ గా నా మీద నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ రిజల్ట్స్ పొందుతూ, ఓకే, ఎప్పటికప్పుడు నన్ను నేను అప్డేట్ చేసుకుంటూ ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ ఉన్నానో అవన్నీ మీకు ఇలా అరటిపండు తొక్క తీసి అందిస్తున్నట్టే చేయడం అవుతుంది అన్నమాట. ఓకే, సో నేను మనం 17 ఇన్నర్ చైల్డ్ ని అప్డేట్ చేసుకోవడమే ఈ క్లాసుల యొక్క ఆ, ఉద్దేశం. అంతే. మెల్లమెల్లిగా ఒక్కొక్కటి అప్డేట్ చేసుకోవడం. అందుకే అంటున్నానమ్మా, నేను 17 సంవత్సరాలుగా చేసింది మీకు 6 నెలల్లో అందిస్తున్నాను అని. 6 నెలల్లో అందిస్తారట. అది ఫిల్టర్ చేసి దాన్ని పార్ట్ గా డివైడ్ చేసి ఎవరికి ఏది అందించాలో అది అందించడం అవుతుంది అన్నమాట. ఎవరి ఇన్నర్ చైల్డ్ కి వాళ్ళకి రీచ్ అవుతుంది. అది ఇండివిజువల్ మళ్ళీ. ఓకే, అందరికి ఒకటి కాదు. పోయినసారి వర్క్ షాప్ లో విన్నదానికి ఈసారి విన్నదానికి చాలా చేంజ్ అనిపిస్తుంది ఆలోచిస్తే. ఫస్ట్ అంత చెప్పేప్పుడు కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ మాత్రం అంత కన్ఫ్యూజన్, ఏంటి సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి, కాన్షియస్ మైండ్ ఏంటి. నాకు ఫస్ట్ మీ క్లాస్ నేను ఒక 7-8 months బ్యాక్ ఇట్లానే సాటర్డే ఏదో చేస్తూ ఇట్లా పెడితే మీరు వచ్చినాక ఎట్లా జాయిన్ అవ్వాలి చాలా మెసేజెస్ పెట్టినా కానీ మీరు అంత చూడను. యూట్యూబ్ లో చూసిన ఇట్లా లైవ్ క్లాస్ వస్తుంటే కూడా చూసినాను, పెట్టిన ఎట్లా జాయిన్ అవ్వాలన్న లోపల ఉండింది. అది జాయిన్ అవ్వాలి, క్లాస్ బాగుంది. కాకపోతే అప్పుడు ఫస్ట్ కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అన్నప్పుడు అప్పుడు వాళ్ళు 2 అమ్మాయిలు చంపి దేవుడి రూమ్ లో చంపేసినారు చూడండి. ఏదో కాన్షియస్ మైండ్ అంట, వాళ్ళు అదే కోర్స్ అదే విని 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 మళ్ళీ పుడతారు వీళ్ళు, మేము చంపేస్తాం గానీ అని ప్రొఫెసర్స్ వాళ్ళు చంపి వాళ్ళని తీసుకుపోతుంటే ఏంటి అంటే, లేదు మా కూతురు మళ్ళీ పుడతారు ఏం కాదు అని నవ్వుకుంటూ వెళ్ళింది ఆమె. అంత కాన్షియస్ సబ్ కాన్షియస్ ఇదంతా మనకు అర్థమవుతుందా, ఇదంతా ఇది ఇట్లా ఎక్కువ ఆలోచిస్తే పిచ్చోళ్ళలాగా అయితే మేము ఒక సైకాలజీ అలానే ఉంటది మ్యామ్. అట్లా అంటే అప్పటి వరకు మన కాన్షియస్ మైండ్ అంటే ఏంటిది, సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటిది, ఇదన్నీ తెలియక కాన్షియస్ అది దాని గురించి ఆలోచించాలంటే అది ఒక పిచ్చి ఏమో, ఎక్కువ ఆలోచిస్తే పిచ్చోళ్ళం అవుతాము అన్న దాన్ని పక్కన ఒక ఎప్పుడు అవాయిడ్ చేసేవాళ్ళు. ఆ వర్డ్ లో కూడా సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ అనగానే అమ్మో ఇది ఎక్కువ డీప్ గా పోతే ఇది మళ్ళీ పిచ్చి వస్తుంది ఒకలాగా ఉంది. అయితే నేను ఒకటి శ్రీశ్రీ ఆశ్రమానికి వెళ్ళిన మేడం, విపాసన దానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వెళ్ళిన రోజు మంచిగా వెళ్ళినాము. ఒక రూమ్ లో ఒక 5 members ఒకరు హాల్ ఇచ్చినారు, అయిపోయింది. అప్పటి వరకు ఇట్లుంటది అని దాని గురించి ఎక్కువ తెలియదు. జస్ట్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేసిన తర్వాత ఈ కోర్స్ కనుక వెళ్ళగానే డిఫరెంట్ వాళ్ళు వచ్చినారు. ఒక అమ్మాయి ఢిల్లీ నుంచి వచ్చింది, ఒక అమ్మాయి సికింద్రాబాద్ అన్నది, వేరే వాళ్ళు వచ్చిన తర్వాత అందరూ వేసేసుకున్నాము. నైట్ ఈవినింగ్ వెళ్ళాము 7:30 అట్లా అయింది. తర్వాత ఒక ఇంట్రడక్షన్ అయిపోయింది, ఇంకా బాగా మాట్లాడుకున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోయినారు, బాగా వాళ్ళ ఏజ్ గ్రూప్ గా బాగా మాట్లాడినారు, అంత అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ ఎక్కడ మెస్ ఏంటిది, ఎక్కడ మెడిటేషన్ హాల్, అదంతా ఈవినింగే చూసేసుకున్నాం. పొద్దున 6 o'clock యోగా క్లాస్. నైట్ ఏం చెప్పినంటే, మీకు మంచి వింటర్ లో వెళ్ళాం మేము. అయితే గీజర్ ఉందని చెప్పేసినారు మాకు. చెప్పిన తర్వాత ఇక పొద్దున్న లేచి స్నానాలు చేసి 6 వరకు అక్కడ హాల్లో ఉండాలి అని చెప్పినారు. ఇంకా ఆ రోజు రాత్రి గీజర్ పని చేయలేదు, ఇప్పుడు పని చేస్తలేదేమో పొద్దున అడుగుదాంలే అనుకున్నాం. అయిపోయింది, చేసినాం. ఆ క్లాస్ కు వెళ్ళిన తర్వాత యోగా అయిపోయింది, అంత అయిన తర్వాత సైలెంట్ స్టార్ట్ అయింది అన్నట్టు. ఎవరితో మాట్లాడకూడదు, ప్లస్ నో ఐ కాంటాక్ట్స్, నో సైన్స్, ఏం లేదు. ఇక ఇప్పటి నుంచి మీరు అయిపోయే వరకు మళ్ళీ సైలెన్స్ బ్రేక్ అనే వరకు మీరు మాట్లాడకూడదు అని చెప్పినారు. చెప్పిన తర్వాత అప్పటి వరకు గీజర్ వస్తలేదు, గీజర్ పనిచేస్తుంది అన్నారు, మన రూములనేనా పక్క రూములోనా, అబ్బాయి ఇప్పుడు కూల్ వాటర్ చేయాలా, అంత డిస్కషన్స్ అయినాయి ఆ మార్నింగ్ ఫస్ట్ డే. అయిన తర్వాత ఇది సైలెన్స్ అన్నాక అని ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి బ్యాగ్ లో వేయండి, మీరు ఎవరితో మాట్లాడొద్దు, ఏం లేదు, అసలు అయ్యే కాంటాక్ట్ చేయొద్దు అని చెప్పినారు. చెప్పిన తర్వాత ఫస్ట్ భయం వేసింది, ఏదో అడవిలోకి వెళ్ళినామా, ఒక చీకట్లున్నామా అన్న ఫీలింగ్ వచ్చింది. ఫోన్ లేదు, మాట్లాడొద్దు అనేసరికి
ఒక ఏదో చుట్టూ 100 మంది ఉన్నారు కానీ మనం ఏదో ఎక్కడికో వెళ్ళిపోయినాం అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. భయం, అమ్మ మాట్లాడొద్దు, సైగ చేయొద్దు, ఎట్లా మనకి ఏం తెలియకుండా ఎట్లా ఒకలాంటిది వచ్చేసింది. తర్వాత ఎంత చేంజ్ అంటే ఒక 1 డే కలిసిన తర్వాత మెడిటేషన్స్ అవన్నీ అయిపోయినాయి. 1 డే కలిసిన తర్వాత మనకు అంత మంది ఉన్నా కూడా మనం ఒక్కరమే ఇన్నర్ జర్నీ అనేది అప్పుడు స్టార్ట్ అయింది. మనకి మనలో మన ఆలోచించుకోవడం. ఫస్ట్ ఏమో మనం ఏదైనా బట్టలు వేసుకుంటే మనల్ని ఎదుటోళ్ళకు ఇంప్రెస్ చేయడానికి వేసుకునేది. మంచి బట్టలు వేసుకోవాలి, ఇది బాగుందో లేదో ఎట్లుందో ఏమని అనుకుంటారు. మనం ఎప్పుడైతే సైలెన్స్ ప్లస్ ఇవన్నీ స్టార్ట్ అయినాయో అవన్నీ పోయినాయి. అక్కడ అంత మందిలో మనం ఒక్కరమే ఉన్నాము అన్న ఫీలింగ్ వచ్చేసింది. అక్కడ మన చుట్టూ ఎవ్వరు లేరు అన్న ఫీలింగ్, మన గురించి ఎవరు ఏమన్నా అనుకుంటారేమో అని అందరూ అదే స్టేజ్ సేమ్, ఎవరికి వాళ్ళు కామ్. ఎందుకంటే వాళ్ళతో మనం మాట్లాడేది లేదు. అప్పటి వరకు ఫోన్ ఇవ్వవా, ఆ స్విచ్ కొంచెం లైట్ అయ్యవా, నాది ఇది పెట్టవా, ఎన్ని మాటలు మాట్లాడినామో. ఎప్పుడైతే అది స్టార్ట్ అయిందో అసలు అంత కామ్, ఒక ఏదో వరల్డ్ లో ఉన్నట్టు అయిపోయిన తర్వాత ఒక 4 days 5 days తర్వాత ఎంత చేంజెస్ వచ్చినాయంటే అసలు ఇంకా ఇట్లాగే ఉంటే బాగుండు అనే ఫీలింగ్. అప్పుడు మనం చుట్టూన్న మన నేచర్ ని అబ్జర్వ్ చేయడం కానీ ప్లస్ మనల్ని అప్పుడు ఇన్నర్ జర్నీ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. అప్పుడు అనిపించింది అన్నట్టు ఓకే మనము ఎంత మిస్ అయిపోతున్నాం, ఎంతసేపు మాయా ఒక పైననే ఆలోచిస్తున్నాం మేము. ఎంతసేపు ఆమెమన్నది ఈమెమన్నది, వీళ్ళకేం లేదు నాకేం లేదు, ఆమె అదన్నదా దాని గురించి పట్టుకొని మాట్లాడుతూ వింటూ అదే 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 మన ఇప్పుడు హ్యాపీనెస్ పోగొడుతూ వాళ్ళు అన్నదాన్ని దానికి ఎనర్జీని ఇస్తూ ఎంతసేపు అన్నది నన్ను ఎందుకు అన్నదో, ఎందుకంటే రాత్రి నిద్రలో పోకుండా దాని గురించి ఆలోచించడం. ఇవన్నీ ఆలోచిస్తే ఎంత వేస్ట్ ఎనర్జీ ఎంత ఎనర్జీని వేస్ట్ చేస్తున్నామో అంత మనకున్న దానికి కాకుండా లేని వాటి గురించి ఆలోచించడము. ఇవన్నీ అది వచ్చింది. అప్పుడు మళ్ళీ తర్వాత మళ్ళీ నేను అది అయిపోయింది. వచ్చిన తర్వాత మీ క్లాసు ఒకటి కనెక్ట్ అయితే మొత్తం కంప్లీట్ వీడియో చూసినాను. మరి ఎట్లా కనెక్ట్ అవ్వాలి ఎవ్రీ సాటర్డే ఉంటది ఇట్లా స్నేహ ఇది 2-3 సార్లు మీకు మెసేజెస్ పెట్టినా ఎట్లా జాయిన్ అవ్వాలనేది అసలు నాకు తెలవలేదు. ఫస్ట్ ఎట్లా జాయిన్ అవ్వాలి. ఈసారి ఎందుకు అనుకోకుండా నేను మర్చిపోయినా కూడా, ఈ క్లాస్ గురించి కూడా మర్చిపోయినాను. ఇప్పుడు 3-4 days బ్యాక్ ఏమో మళ్ళీ ఒక మెసేజ్ పెట్టినా ఏదో కానీ నాకు ఈ లింక్ వచ్చింది ఈరోజు. ఆ లింక్ గురించి కూడా మర్చిపోయినా నేను. అసలు ఒక లింక్ రాగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నేను, చాలా హ్యాపీగా అబ్బా ఇప్పుడు వచ్చింది కానీ లింక్ అని. ఇప్పుడు మా అమ్మాయికి యుఎస్ లో ఉంటారు చిన్న పిల్లలు ఇద్దరు. ఒక పాప, నేను ఎక్కువ టైం అంతా నేనే తీసుకుంటున్నానేమో అనిపిస్తుంది. చిన్న పాప అయితే 1.5 year ఒక పాప ఉంటది. ఇంకొక పాప ఏమో 6.5 years. అయితే చిన్న పాప పొద్దున్న లేచేటప్పుడు కొంచెం మూడీగా లేవగానే కొంచెం చిరాగ్గా లేస్తారు కదా. అయితే నేను చెప్పినాను ఏం లేదే చెవులా పొద్దున నువ్వు హ్యాపీగా లేస్తావని, నువ్వు 4-5 సార్లు పలుకున్నాక దాని చెవులో చెప్పేసి అది పొద్దున్న హ్యాపీగా లేస్తుంది అన్నాను. ఊరికేనే అన్నా. అబ్బా రోజుల పొద్దున కాల్ చేసేటప్పుడు అబ్బా అది గుయ్యి అంటుంటే నాకు ఫోన్ మాట్లాడబుద్ది కాదు. చేస్తుంటే నేను అబ్బా సరే టీవీ సతాయిస్తున్నారు ఎందుకు ఫోన్ వద్దులే అని అంట అని ఒక రోజు చెప్పినాను. నువ్వేం లేదు రాత్రికి పడుకున్నాక నువ్వు హ్యాపీగా లేస్తావు అని ఒక 5 times అను పొద్దున్నే అని అంటే అట్లాగే చేసిందట. పొద్దున అది హ్యాపీగా నవ్వుకుంటూ లేచి వచ్చింది చూడడానికి. అంటే సబ్ కాన్షియస్ మైండ్ అనేది అది ఎప్పటికీ వర్క్ చేస్తూనే ఉంటది కాబట్టి మన మాట వింటది అని నాకు అప్పుడు కొంచెం పెద్దగా తెలవదు కానీ కొంచెం చిన్న మనం ఆలోచించినప్పుడు చిన్న ఎక్స్పీరియన్స్ తోటి ఇవి తెలుసుకోవచ్చు అని కొన్ని చిన్నవి మన లైఫ్ లో ఎక్స్పీరియన్సెస్ వస్తూ ఉంటాయి. దాన్ని మనము గుర్తుపట్టాలి. ఓకే ఇట్లా దాన్ని బట్టి మన ఆలోచనను కొంచెం చేంజ్ చేసుకుంటే చేంజెస్ వస్తాయేమో అని. తప్పకుండా. అందుకే మన ఆలోచనలు కానీ మనం మార్చుకుంటూ పోతే ఏవేవి కట్ చేయాలో చేస్తూ ఏవే యాడ్ చేయాలో చేస్తూ ఉంటే ఖచ్చితంగా మన లైఫే మారిపోతుంది. చాలా ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. మన లైఫ్ మనకే చాలా వండర్ఫుల్ గా సర్ప్రైజింగ్ గా హర్రే నేనేనా అనిపిస్తుంది. దానికి కూడా ఎగ్జాంపుల్ నేనే. కూడా జరుగుతుంటాయి. మనం ఎప్పుడో అనుకున్నవి కూడా ఇవి చేయాలనుకున్నవి అవి జరుగుతున్నాయి. మనం
సడన్ అసలు సర్ప్రైజెస్ చెప్తున్నా. మ్యాజిక్స్ అన్ని ఆ! ఒక 23 నాకు 23 ఇయర్స్ ఉన్నప్పుడు హస్బెండ్ చనిపోయినారు. ఇద్దరు పిల్లలు. నాకు 16 ఇయర్స్ కే మ్యారేజ్ అయింది. ఇద్దరు పిల్లలు. 23rd ఇయర్ లో హస్బెండ్ చనిపోయినారు ఏదో ప్రాబ్లమ్ తో. అప్పుడు ఎంత కోపం అంటే ఒకలాంటి ఇరిటేషన్, కోపము ఎవరి మీదనో తెలియదు. అని అది నేను ఎవరు చేసిన మిస్టేక్ కాదు కానీ అట్లా అయిపోయింది. అసలు ఎంత కోపం అంటే ఎవ్వరు వాళ్ళు నా మీద నాకే కట్ అయింది. సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. సిగ్నల్ ఇష్యూ అయి ఉంటుంది. జాయిన్ అయ్యారు మరి. ఎవరు కనెక్ట్ కావాలో రైట్ గా కనెక్ట్ అవుతున్నారు మ్యామ్. అమ్మా అది అర్థం అవుతుంది మాట్లాడండి. బాగా. అన్మ్యూట్ చేయండి అమ్మా. చెప్పండి. ఈసరికి చాలా చాలా కోపం ఉండేది. చాలా స్కూల్లో టీచర్ గా జాయిన్ అయినాను. అంతగా కాలేదు. నేను చదివింది అప్పుడు 10th అవ్వగానే మ్యారేజ్ చేసినారు. మ్యారేజ్ అయిపోయింది. ఆయనకు ఒక 30 ఇయర్స్ ఉన్నాయి, నాకు 23 ఇయర్స్ ఉన్నాయి. గతం సడన్ గా ఆయనకి ఏదో కిడ్నీ ప్రాబ్లం వచ్చేసింది, చనిపోయినారు. అది అన్ఎక్స్పెక్టెడ్, సడన్ గా చనిపోయినారు. అసలు అనుకోలేదు. దాంట్లో నుంచి అది డిప్రెషన్ అనడానికి కూడా లేదు. అట్లా కూడా డిప్రెషన్. మా అమ్మ చాలా చాలా మంచివాళ్ళు అనమాట. అసలు పేరెంట్స్ కన్నా కూడా ఒకలాగా చూస్తే మా అమ్మ చాలా బాగా చేసినారు. ఆ పిల్లలతో అంత బాగా చూసుకునేది, వాళ్ళు ప్రేమగా ఉండేది, అంత ఉండేది. కానీ ఏంటో కోపం కానీ నాకు విపరీతమైన కోపం. ఆ కోపం ఎంత అంటే నా చేతులు ఏదన్నట్టు పగిలిపోవాలి. కప్స్ ఉన్నాయి అనుకోండి, కప్స్ కిందేస్తే అవన్నీ పగిలితే అప్పుడు నా కోపం. నా ఏదైనా గిన్నెలు ప్లేట్స్ ఉన్నాయి అనుకోండి, కడిగిన ప్లేట్స్ లోపలికి తెస్తున్నా, ఇమీడియట్ కోపం ఏదో వస్తుంది, అది ఎత్తే అట్లా అంత ఉండేదన్నమాట. అంత ఇరిటేషన్, అంత కోపము, దేనికో తెలియదు, అది అసలు తెలియదు. అట్లా ఉన్నదాన్ని ఎంత చేంజ్ వచ్చిందంటే నాలో, అది అది ఆ చేంజ్ రావడం అనేది కొంచెం లేటుగా వచ్చిందిలేండి. అది ముందు వస్తే ఇంకా చాలా బాగుండేది. పాపం మా అత్తమామ చాలా భరించిండ్రు వాళ్ళు. ఒకలాగా చూడాలంటే మరి అది ఏ రుణానుబంధమో ఏమో గాని వాళ్ళు నన్ను చాలా చాలా భరించిండ్రు. నా కోపాన్ని కానీ ఏది కానీ. పాపం వాళ్ళకు అయ్యో చిన్న ఏజ్ లో అయిందే అని వాళ్ళేమో దాంట్లో అట్లుండే వాళ్ళు. నేను స్కూల్లో టీచర్ గా చేస్తూ మళ్ళీ స్కూల్కి వెళ్ళినా అంటే బాగుండేది. పిల్లలతో ఉన్నప్పుడు అంతా బాగుండేది. ఇంటికి వచ్చి ట్యూషన్స్ చెప్పేది, నేను బిజీగా ఉన్నంతసేపు బాగుండేది. ఖాళీగా ఉన్నా అంటే ఒకలాంటి కోపం వచ్చేది. అది అట్లా అయిపోయి లాస్ట్ ఒక పిల్లలు 7th 8th క్లాస్కి వచ్చే వరకు నన్ను పాపం మా పిల్లలు కూడా భరించింది అనుకోండి అంత కోపాన్ని అదంతా. తర్వాత ఈ మెడిటేషన్ యోగాలో జాయిన్ అయ్యి కొంచెం సూసైడ్ చేసుకున్నాను నేను. మొత్తం ఈ దీంట్లోనే మొత్తం వేసేసుకొని లాస్ట్ మినిట్ లో హాస్పిటల్ తీసుకుపోయి కొంచెం మామిడి అది చేసింది కాదు, ఒక జస్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎట్లా ఏం చేయాలి ఇది అని యోగాకు జాయిన్ అయినాను. ఫస్ట్ యోగాలు చేసినప్పుడు జస్ట్ యోగా అంటే తను ఆ యోగా మేడం కూడా మెడిటేషన్ అని ఏం చేయించేది కాదు కానీ జస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, దాంతో కొంచెం చేంజెస్ వచ్చింది అనుకోండి. అప్పటి నుంచి కొంచెం కొంచెం కోపము కొద్దిగా తగ్గి ఆటోమేటిక్ గా తగ్గుతూ కానీ ఇప్పుడు ఒక జస్ట్ ఇక తర్వాతకి ఇప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. ఓకే, సక్సెస్ఫుల్ గానే లైఫ్ లీడ్ చేసినాను. పిల్లల్ని అందరిని బాగా చదివించినాను, అంతా ఓకే. అది కానీ అదే ఇట్లా ఆలోచన మనం అప్పుడు ఓకే ఇట్లా ఆలోచించాలి అనేది కొంచెం ఓకే, నేను కంట్రోల్ చేసుకోవాలి, నేను ఒక్కదాన్ని చేయబట్టి ఒక 10 మందిని బాధ పెడుతున్నా అనేది అప్పటి వరకు మనకు రాలే. ఎంతసేపు నేను బాధ పెడుతున్నాను కాదు, నేనే బాధ పెడుతున్నా. అందరు ఎవ్వరికి లేదు, అందరు సుఖంగా ఉన్నారు, నేనే బాధపడుతున్నా, నాకే వచ్చినాయి కష్టాలు. అవి ఆ కోపాన్ని ఏ గిన్నె పగలగొట్టడం, టీవీ పగలగొట్టడం, అసలు అట్లా ఉండేవి. అవి దాని తర్వాత మళ్ళీ నాకు నేనే ఆలోచించడం వల్ల కొంచెం చేంజెస్ వచ్చినాయి అని అనుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి ఇట్లా. మీ ఏజ్ ఎంతమ్మా ఇప్పుడు? నాది 57 మేడం. 57. ఓకే. ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా సీనియర్ అమ్మ ఇప్పుడు. 53 వాళ్ళు ముగ్గురు ఉన్నారమ్మా ఇక్కడ. సో చూశారు కదమ్మా అమ్మ ఎక్స్పీరియన్స్ అందరూ ఎలా ఉంటుందో లైఫ్. ఎప్పుడు కూడా ఏది కూడా ఇది ఇలాగే ఉంటది అనుకోవడానికి లేదు. సడన్ చేంజెస్ వస్తాయి, సడన్ ఛాలెంజెస్, సడన్ ప్రాబ్లమ్స్. అయితే వచ్చేటప్పుడు మనం వాటిని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం అన్నదే మెయిన్. ఓకే, ఇప్పుడు అమ్మ చెప్తున్నారు కదా,
అప్పుడు ఇవన్నీ తెలియదు కాబట్టి నేను ఎన్నో సంవత్సరాలు మిస్ అయ్యా. అలాగే మా అత్త మామల్ని కూడా బాధ పెట్టాను నేను, వాళ్ళు భరించారని. వాళ్ళు కూడా నిజంగా గ్రేట్. మీ తాలూకా పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళు కూడాను ఎలా మీకు సపోర్ట్ చేయాలో చేస్తూ వచ్చారు ఆ టైంలో. లేకపోతే ఇంకా దీనికి ఉంటది కదా. అదే మాట. అప్పుడు ఎందుకు ఆ ప్రాబ్లం అయింది అంటే ఆవిడ చెప్తున్నారు కదా, ఇప్పుడు నాకే ఈ ప్రాబ్లం ఎందుకు, అందరూ బాగున్నారు, నా జీవితమే ఇలాగుంది అంటే ఏంటి అక్కడ మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా సెషన్ లో, అవే అక్కడ కనిపిస్తున్నాయి. చూసారా లేదా? అంటే మనం ఏం చేస్తాం, ఏదైనా వచ్చిందంటే నాకే అవుతుంది అలా, నా జీవితమే ఎలా ఉంది, అందరూ బాగున్నారు అన్నది ఆలోచిస్తాం. కానీ అసలు దేవుడు మనకి ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు, ఒకటి పోయినా ఇంకొకటి ఉంది కాబట్టి దీన్ని నేను కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవాలి, ఆ భగవంతుడికి ధన్యవాదాలు అన్న ఇది మనకు రాదు. అప్పుడు ఈవెన్ భగవంతుడి మీద కూడా కోపం వస్తుంది. నాకే ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతారు దేవుడికి కూడా చాలా మంది. కొంతమంది అయితే భగవంతుడి మీద పూర్తిగా నమ్మకం పోగొట్టుతారు. కానీ ఏది జరిగినా జీవితంలో అది మన మంచిగా అన్నది ఆ క్షణంలో మనకు గుర్తురాదు. అదేంటి, మంచి విషయం జరిగితే మన మంచికి, చెడు విషయం జరిగినా కూడా మన మంచికేనా అన్న డౌట్ కూడా వస్తుంది ఇప్పుడు చాలా మంది నేను ఈ విషయం అనేసరి. అంతే, ఏది జరిగినా మన మంచికే. ఏది మనం ఏమనుకుంటామంటే ఎప్పుడు బాగానే ఉండాలి, ఎప్పుడు ఆ, సంతోషంగానే ఉండాలి, ఇంకా రెండో వైపు ఉండొద్దు, దానికి అవును. ఆపోజిట్ ఉండొద్దు, ఎప్పుడు పగలే ఉండాలి రాత్రి ఉండొద్దు అనుకుంటాం. కానీ రాత్రి కూడా పగలు కోసం ఎదురు చూస్తాం. ఏ, రాత్రి ఉంచే రెస్ట్ తీసుకుంటేనే పగలు మనము హాయిగా ఉండగలం అనేది ఉమ్, దీనికి అన్వయించుకోవాలి. అంతే కదా, మా ప్రకృతే మనకు చెప్తుంది కదా. ఇప్పుడు రాత్రి పగలు రెండు ఎలాగైతే కంపల్సరీగా మనకి, ఇప్పుడు మనమే ఆలోచిద్దాం, రాత్రి లేకుండా పూర్తి పగలే ఉందనుకోండి ఎలా ఉంటుంది మనకి. అప్పుడు మన సృష్టి బాడీ సరిగా ఏదైతే రెజ్యుమినేట్ అవ్వాలో రెస్టింగ్ పొజిషన్ లో అది అవ్వదు. 24 hours వర్క్ లోనే ఉంటాం మనం. ఓకే, అలాగే పూర్తిగా రాత్రే ఉందనుకోండి అప్పుడేమవుతుంది, ఏం చేయలేదు. సన్ నుండి ఎనర్జీ ఏదైతే మనకు వస్తుందో, అలాగే చెట్లు ఏవైతే వాటి ప్రొడక్షన్ అవన్నీ చేసి మనకు అందిస్తున్నాయో ఫుడ్, అవేవి అవ్వవు కదా. మరి ప్రకృతే బ్యాలెన్స్డ్ గా ఉంటున్నప్పుడు మనం కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి కదా. మనం ఏం ఆలోచిస్తాం, మనకు ఒకటే కావాలి. కాయిన్ లో 2 సైడ్స్ ఉంటే మనకు ఒక సైడే కావాలంటే అది చెల్లదు. 2 సైడ్స్ ఉన్నప్పుడే కాయిన్ అయినా కూడా ఎవరైనా తీసుకునేది. లేకుంటే బిగ్ ప్రింట్ అంటారు. ఓకే, సో ఇదే అన్నమాట ఎనర్జీ అంటాం కదా మనం. ఇది మస్కులన్ ఎనర్జీ, ఫెమినన్ ఎనర్జీ అంటాం. మనకి పగలు మస్కులన్ ఎనర్జీ అయితే రాత్రి ఫెమినన్ ఎనర్జీ మాట. మనలో కూడా రెండు ఉంటాయి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా మస్కులన్ ఎనర్జీ ఉంటది, ఫెమినన్ ఎనర్జీ కూడా ఉంటుంది. మస్కులన్ ఎనర్జీ ఏంటంటే కరేజియస్ గా, కాన్ఫిడెంట్ గా ఏవైనా చేద్దాం, చెయ్యాలి, చేయగలను అన్న ఫీలింగ్స్. ఫెమినన్ ఎనర్జీ ఏంటంటే కేర్, ఇమోషన్స్, ఫీలింగ్స్, లవ్, ఎఫెక్షన్, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే లైఫ్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అది బ్యాలెన్స్ చేసుకోవడం తెలియకే మనం ఎంతో అందంగా ఉండవలసిన జీవితాన్ని గందరగోళం చేసుకుంటూ ఉంటాం. అంతే, ఇంకేం లేదు. ఓకే, ఇప్పుడు మనం ఈ సెషన్స్ ద్వారా ప్రయత్నిస్తుంది అదే, ఆ బ్యాలెన్స్ తెచ్చుకోవడం. ఓకే, అప్పుడు హాయిగా చక్కగా ఉయ్యాలుగుతూ ఉంటాం అన్నమాట. అందులో ఏదొచ్చినా కూడా ఓకే కమాన్, నో ప్రాబ్లం అని చెప్తారు. ఓకే, సో సునీతమ్మ, నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది మిమ్మల్ని ఇలా కలవడం, ఇవన్నీ షేర్ చేయడం. మా అందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు. సో ఇదమ్మా మన స్నేహ జర్నీ. చూసారా ఎలా ఎక్కడెక్కడ నుండి ఎలా ఎలా ఒక్కొక్కరు మనకి కనెక్ట్ అవుతున్నారు డిఫరెంట్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ తో. ఓకే, నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఐ మీన్ ఇలా మనందరం కలవడం, నా లైఫ్ ఇలా ఉపయోగపడడం. ఓకే, థ్యాంక్ యూ. యా, సో ఇదమ్మా ఈరోజు సెషన్. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఎవరెవరైతే ఇలా మనతో పాటు
జాయిన్ అయ్యి వాళ్ళ లైఫ్స్ ని కూడాను ఇంకా బెటర్ గా ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్దాం అందరం కూడా. అలాగే తెలియజేద్దాం మన నియర్ అండ్ డియర్ కి ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉంటే ఏంటవుతుందంటే ఈ ఆలోచనలో మార్పు అన్నది కొంచెం కొంచెంగా ప్రారంభం అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇవన్నీ ఒకేసారి అయితే అవవు, అది మనకే తెలుసు. అలాగే మనం హోప్ వదులుకోకూడదు, ట్రై చేస్తూ ఉండాలి. అది ఎవరికి ఎలా అందాలో అందుతుంది, ఎవరు ఎటువంటి లైఫ్ అయితే లీడ్ చేయాలో చేయడానికి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం అన్నమాట. ఎందుకంటే మనం ఏ నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకుంటున్నామో, ఏ నాలెడ్జ్ అయితే మనం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామో, రిజల్ట్స్ పొందుతున్నామో, అది కేవలం మనతోనే ఉంచేసుకుంటే అది మన సెల్ఫిష్నెస్ అవుతుంది కదా. అది మనం ఇంకొకరికి అందజేసినప్పుడు ఏమవుతుంది, హెల్ప్ స్ప్రెడ్ అవుతుంది, స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ మనకు కూడా ఒక హ్యాపీనెస్ యాడ్ అవుతుంది. సో ఆ హ్యాపీనెస్ కి ప్రైస్ కట్టలేం మనం. ఓకే, ప్రైస్లెస్ గిఫ్ట్ అవుతుంది అది. సో ప్రయత్నిద్దాం వీలైనంత వరకు తెలియజేయడానికి అందరికీ. అలాగే మనం కూడా స్టాప్ అయిపోకుండా కంటిన్యూ చేయడానికి. ఓకే, సో ఇది ఈరోజు సెషన్. ఐ హోప్ మీ అందరికి కూడాను ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. అలాగే ఈ కోర్సెస్ సంబంధించి ఎవరెవరైతే డీటెయిల్స్ కనుక్కుందాం అని అనుకుంటున్నా, మీరు పర్సనల్ గా నా నంబర్కి కాంటాక్ట్ చేయండి, నేను తెలియజేస్తా. దాన్ని బట్టి ఎవరైతే ఈ 6 months జర్నీలో యాడ్ అవుదాం అనుకుంటున్నారో మరొక ఛాన్స్ అందించినట్టు అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 6 months జర్నీ మొన్న ఫస్ట్ నుంచి. అలాగే ఇన్నర్ చైల్డ్ కనెక్షన్ కోసం అయితే ఈ రోజు నుండి స్టార్ట్ అయింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వాలి ఈ జర్నీలో అనుకుంటే యూఆర్ మోస్ట్ వెల్కమ్. అండ్ నేనైతే ఆల్రెడీ తెలియజేసా, ఈ ఓన్లీ ఫిక్స్డ్ మెంబర్స్ మాత్రమే తీసుకోవడం అవుతుంది. మనం ఎక్కువ మందిని తీసుకొని సరైన గైడెన్స్ ఆర్ జస్టిస్ ఇవ్వలేకపోతే అది ఫ్రూట్ఫుల్ అవ్వదు. అది నాకు అంటే అంతగా ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను మనస్సాక్షిని నమ్ముతా, అలాగే కర్మ సిద్ధాంతాన్ని, కృషిని నమ్ముతాను. కాబట్టి ఏదైనా మనం 100% ప్రయత్న లోపం లేకుండా కృషి చేసినప్పుడు మాత్రమే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. సో ఎవరైతే నా మీద నమ్మకంతో లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం అనుకుంటున్నారో, నా లెవెల్ బెస్ట్, నా గైడెన్స్ అన్నది అందించడం అన్నది నా తాలూకా పర్పస్. అందుకే ఎక్కువ మందికి గ్రూప్స్ లో మనం ఛాన్స్ ఇవ్వడం లేదు. కోర్సెస్ సంబంధించి ఫిక్స్డ్ సీట్స్ ఉంటున్నాయి. కాబట్టి నిజంగా మీ గైడెన్స్ మాకు కావాలమ్మా అని అనిపిస్తే మనస్ఫూర్తిగా ఖచ్చితంగా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే, సో ఇది ఈరోజు సెషన్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ. Till then, take care. Bye bye. Keep on learning and add value to your life. Namaste. Namaste. Thank you, ma'am. Thank you, ma'am. Bye. Good night, ma'am.